హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఏంటి స్పెషల్గా వచ్చా అనుకుంటున్నారా? ఇవాళ మీకు ఒక అద్భుతమైన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పరిచయం చేయబోతున్నాను. సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీకు తెలుసు కదా, తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్. వీళ్ళు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంపంగి న్యాచురల్స్ పేరుతో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని మార్కెట్లో ఉంచారు. వెబ్సైట్ ఉంది. అయితే సంపంగి గ్రూప్ కంపెనీస్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. దాదాపు 10 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొన్ని వందల ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తోంది. మరి ఇలాంటి సంపంగి గ్రూప్ నుంచి వచ్చిన ఈ సంపంగి న్యాచురల్స్ అనే ప్రోడక్ట్స్ నిజంగా న్యాచురలేనా, నిజంగా ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తున్నారా అని కొందరు మిత్రులు సందేహం వ్యక్తం చేశారు నా దగ్గర. సో సంపంగి గ్రూప్ అంటే మనకు బాగా తెలిసిన మిత్రులు, దాని చైర్మన్ సంపంగి రమేష్ గారు అయితేనేమి, CEO సంపంగి సురేష్ గారు అయితేనేమి, వీళ్ళు నాకు మంచి మిత్రులు. చలో అసలు నిజంగానే మరి నేను తింటున్న అవే ప్రోడక్ట్స్ రెగ్యులర్గా గత 4-5 ఇయర్స్గా సంపంగి న్యాచురల్ ఫుడ్స్ నేను తింటున్నాను. వాళ్ళు పప్పులు కానీ, కారం, పసుపు, ఆయిల్స్, రకరకాల ఆర్గానిక్ ఆయిల్స్ కానీ, ఇలా నేను అన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నా. సడన్గా ఈ సందేహం వచ్చింది కాబట్టి చలో ఒకసారి అందరూ హోమ్ టూర్ చేస్తారు, మనం ఈ ఆర్గానిక్ ఫామ్ టూర్ ఎందుకు చేయకూడదు అని బయలుదేరాను. రండి, నిజంగా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి వచ్చే ఈ సంపంగి న్యాచురల్స్ ఆర్గానికా కాదా ఏంటి అసలు తెలుసుకుందాం రండి. ఇవాళ మీకు ఫామ్ టూర్ని పరిచయం చేయబోతాను. హోమ్ టూర్ లాగా ఫామ్ టూర్ ఇది. సో మనకు తెలుసు, రైతే రాజు అంటాం, రైతే ఈ దేశానికి వెన్నెముక అంటాం, రైతు లేనిదే మనం లేము అంటాం. కానీ ఆ రైతు 6 కాలం కష్టపడి ఎండ వాన అనకుండా కష్టపడి చేసే పంట ఎలా చేస్తారు, ఎలా పండిస్తాడు, అతని కష్టం ఏంటి తెలుసుకుందాం. ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ న్యాచురల్గా చేస్తున్న సాగు పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకోవడమే ఇవాళ ఈ టూర్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మా స్నేహితుడు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సంపంగి రమేష్ గారిది ఒక ఫామ్ ఉంది. అదే సంపంగి న్యాచురల్స్ పేరుతో తన ప్రోడక్ట్స్ మాకు అప్పుడప్పుడు పంపిస్తుంటారు గిఫ్ట్గా. సో మొన్న మ్యాంగోస్ వచ్చాయి, ఇంటికి బాక్సులలో వచ్చాయి, అద్భుతంగా ఉన్నాయి. అంటే లైక్ ఇంకా కమర్షియల్ ప్రొడక్షన్ స్థాయిలో చేస్తున్నారు అని అర్థమైంది. సో మరి నిజంగా ఎలా చేస్తున్నారు, అంత అద్భుతమైన ఆర్గానిక్ మ్యాంగోస్ న్యాచురల్గా ఎంత బాగున్నాయి అంటే ఎలాంటి ఎరువులు ఎలాంటి ఏం లేకుండా పండించిన అద్భుతమైన మ్యాంగోస్ తిన్నాము. పప్పులు తిన్నాము మేము సంపంగివి. అసలు ఎలా చేస్తున్నారు, నిజంగా న్యాచురల్ పద్ధతిలో సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నారో లేదో తెలుసుకుందాం. మరి ఆ అద్భుతమైన క్షేత్రాన్ని ఒకసారి దర్శిద్దాం రండి. హలో మిత్రమా. హలో అమ్మా, ఏం పేరు మీ పేరు? ధనరాజ్ గారు. రమేష్ గారు ఎక్కడున్నారు? చైర్మన్ గారు. ఏం చేస్తున్నారు? వ్యవసాయమే చేస్తున్నారా? ఓకే, వండర్ఫుల్. సో స్వయంగా రమేష్ గారే వ్యవసాయం చేస్తారంట. ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ఎక్కడా అబ్బా రమేష్ అని ఇక్కడ ఉన్నారు అన్నా? రమేష్ అన్నా, మీరేనా? ఇక్కడేం చేస్తున్నారన్నా? ఓ మై గాడ్, మీరు పని చేయడం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు కేక్ వేస్తే 100 మంది వస్తారు కదా. వాస్తవానికి ఈరోజు ఇక్కడ పైప్ పగిలిపోయిందన్న. ఓకే. సో పైప్ పగిలితే ఇలా ఎవరు రాలే. ఓకే. రాకుండా మనకు వ్యవస్థ మళ్ళీ ఆగిపోతుంది కదా, చెట్లకు వాటర్ లేకుండా ఇబ్బంది కదా. ఓకే. సో దాని గురించి మనమే చేస్తాం. మన ఒకటే మనకు ఏంటంటే మన పని మనం చేసుకోవడం తప్పేం లేదు. అసలు సంపంగి న్యాచురల్సే డూప్ అంటే
అని బయట న్యాచురల్స్ లో ఏమీ లేదు, బయట ఎక్కడ కొనుక్కొచ్చి చేస్తారని ఒక దానిలో ఉన్న టైంలో మీరే వ్యవసాయం చేయడం అనేది నాకు అర్థం కావట్లా. అంటే జనాలు వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే నైస్. మనకు వ్యవస్థ మళ్ళీ ఆగిపోతుంది కదా, చెట్లకు వాటర్ లేకుండా ఇబ్బంది కదా. ఓకే. సో దాని గురించి మనమే చేస్తాం. మన ఒకటే మనకు ఏంటంటే మన పని మనం చేసుకోవడం తప్పేం లేదు. అసలు సంపంగి న్యాచురల్సే డూప్ అంటే అని బయట న్యాచురల్స్ లో ఏమీ లేదు, బయట ఎక్కడ కొనుక్కొచ్చి చేస్తారని ఒక దానిలో ఉన్న టైంలో మీరే వ్యవసాయం చేయడం అనేది నాకు అర్థం కావట్లా. అంటే జనాలు వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే నైస్. రైట్. అన్నదమ్ములు ఇద్దరు చెమట ఓడుస్తున్నారు. రమేష్ గారు అయితే అంటే కొందరు వర్కర్స్ రాకపోయినా తనే స్వయంగా పని చేసుకుంటూ కనబడుతున్నారు. నిజానికి వీళ్ళకి వ్యవసాయం మీద మంచి ప్రేమ. ఎందుకంటే సంపంగి రమేష్ గారు అగ్రికల్చర్లో గోల్డ్ మెడలిస్ట్. ఆయనకు పిచ్చి మనకు ఏదో చెయ్యాలి, ఆర్గానిక్స్ లేదంటే స్వచ్ఛమైన ఆహారాన్ని భావితరాలకు అందించాలి, ఇట్లాంటి చాలా ఉంటాయి ఆయనకి. సరే వాళ్ళు చేస్తున్నారు, చెప్పారు ఇది ఆర్గానిక్ సాయిల్, ఇది వర్జిన్ సాయిల్, మేము ఇట్లా బ్రహ్మాండంగా చేస్తున్నాం అని ఇప్పటిదాకా చెప్పారు కదా. నిజంగా అలా చేసిన మనకి గ్యారంటీ ఏంటి? నిజంగానే ఇది ఆర్గానిక్ సాయిల్ అని ఎలా నమ్మాలి అని మళ్ళీ అడిగాను నేను. అడిగితే వాళ్ళు ఇది చూపించారు, చూద్దాం పదండి. కాబట్టి చిన్న ప్రాబ్లం. ఇది కూడా ఆర్గానిక్ అంటే టోటల్ ఆర్గానిక్ అన్న మాది. ఏంటంటే సరే బయట చాలా మంది ఎన్ని అనుకున్నా ఇది అనుకున్నా గానీ 200% ఆర్గానిక్. సో మా సాయిల్ కూడా వర్జిన్ సాయిల్. మీరు కావాలంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు అక్కడక్కడ ఎత్తువాంస్ కనిపిస్తాయి మీకు. ఓకే. మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తాయి, మీ చదువుతుంటే చాలా వస్తున్నాయి. ఓకే. సో మీరు బయట సాయిల్ మీరు చేశారు అన్నది అంటే ప్రిపరేషన్ సాయిల్ ప్రిపరేషన్ మేమే చేస్తాము. అచ్చా. ఓకే. సాయిల్ ప్రిపరేషన్ మేమే చేస్తాము. ఓకే. సో కాబట్టి ఏ విధంగా ఎనీవే థ్యాంక్ యూ, వెల్కమ్ టు సంపంగి. అన్న థ్యాంక్ యూ. సో మీరు సురేష్ అన్న కూడా వచ్చాడు, కుడి భుజం అన్నకి రెండో కన్ను. ఇన్స్పైర్ డ్రెస్ వేసుకోండి. నిజంగా నిజంగా సో ఇప్పుడు చూస్తుంటే నాకు కూడా వ్యవసాయం చేయాలి అనే ఒక కోరిక, అంటే ఒక రైతులాగా మారాలనిపిస్తుంది వీళ్ళని కూడా చూస్తుంటే. సో నేను కూడా రైతులాగా మారిపోతా ఇప్పుడు. ఖచ్చితంగా నాకు చేయండి. హ్యాపీ అన్న మీరు ఇట్లా అయితే ప్లీజ్. అంటే ప్రతి వారం మా బ్రదర్ గాని నేను కానీ ప్రతి వారం ఏం చేస్తామంటే ప్రతి వారం వాడొక రోజు మంగళవారం వాడు వస్తాడు, నేను ఆదివారం వస్తా. వచ్చేసి ఇక్కడ మేము స్టే చేస్తాము. స్టే చేసి కంపల్సరీ మా వర్క్స్ అని మేము చూసుకుంటాము. సో ఇంత పెద్ద వ్యవస్థని అగ్రికల్చర్ చేయాలంటే అంత ఈజీ కాదన్న. సో కాబట్టి 100 ఎకరాల్లో వ్యవసాయం అనేది చిన్న విషయం కాదు. సుమారు ఈ ఏరియాలో ఒక 600 ఎకరాలలో మేము అగ్రికల్చర్ చేస్తున్నాము. సో 100% ఆర్గానిక్ అన్న. ఇక బయట మనకి ఎన్నో రకాల మనుషులు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ అవి మీ పెద్ద చేయము. సో మీకు ఎనీవే మీరు వచ్చి హ్యాపీ. సో మీ ద్వారా మేము కొంతమందికి మేము చూపిస్తాము. అంటే ఏ విధంగా నేను కూడా కొత్తగా ఫామ్ టూర్ అనే ఒకటి కాన్సెప్ట్ అనుకున్నాం అన్న. సో హోమ్ టూర్ లాగా ఫామ్ టూర్ చేస్తున్నాము. సో రైతులు ఎలా కష్టపడుతున్నారు, మనం మాటలు చెప్తాం రైతే రాజు అంటాం, రైతు వెన్నెముక ఈ దేశానికి అంటాం, కానీ నిజంగా రైతు ఎంత కష్టపడుతుందో ఎవరికి తెలియదు. సో ఇంత పెద్ద ఆర్గానిక్ వ్యవసాయం, ఇంత బయో ఫార్మ్స్ ఉన్న సంపంగి రమేష్ గారు, సురేష్ గారు కూడా వ్యవసాయం చేస్తున్నారంటే చిన్న విషయం కాదు, ఎంతో ప్యాషన్. అంటే నాకు తెలుసు మీకు రమేష్ అన్నకి వ్యవసాయంలో PhD ఉంది, అన్న కూడా గోల్డ్ మెడలిస్ట్. సో వీళ్ళు బ్రదర్స్ ఇద్దరు ఒక ప్యాషన్తో, అంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా కాకుండా ఒక వ్యవసాయ కంపెనీ లాగా అది చేయడం అనేది నిజంగా వండర్ఫుల్. అంటే నేను రోజులు విన్నాము, ఇప్పుడు చూస్తున్నామన్నా. అయితే రియల్ ఎస్టేట్ ఈ నారాయణఖేడ్లో రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, మాకు రియల్ ఎస్టేట్ కంపెనీ సంపంగి అనేది వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ కంపెనీ, వన్ ఆఫ్ ఒక వింగ్ అన్న. కానీ ఇది నారాయణఖేడ్లో మాత్రం బయో ఫార్మింగ్. ఇది బయో ఫార్మింగ్. ఇక్కడ మీరు చూస్తే వర్త్ ఫార్మ్స్ కూడా కనిపిస్తాయి మీకు. ఓకే. సో ఓకే. కూడా చేస్తారన్న వ్యవసాయం? నేను చేస్తాను. నేను ప్రతి మంగళవారం వస్తాను సైట్ కి. అట్లా మొక్కల్ని కుల్లబెట్టి బయో ఫర్టిలైజర్స్ తయారు చేస్తాము. సో వర్మీ కాంపోస్ట్, వేస్ట్ డీకంపోజర్స్, ఇవన్నీ ఎనీవే బిఎస్ అన్న మీరు కూడా మా ఫామ్ కి వచ్చి రైతులా మారిపోయారు. చాలా థ్యాంక్ యూ బిఎస్ అన్న. మీరు ఫామ్ టూర్ ఏదైతుందో ఫామ్ టూర్ ఫస్ట్ మాతో స్టార్ట్ అయ్యాం. చాలా థ్యాంక్ యూ అన్న. హ్యాపీ మేము కూడా. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే నాకు తెలియదు. బట్ మేము నేర్చుకున్నది ఏంటంటే మా ఫాదర్ నేర్పించారు, మా పెద్దలు నేర్పించారు. ఫార్మింగ్ ఏంటంటే గో ఆధారితంగా ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారో దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అని మేము డెఫినేషన్ పెట్టుకున్నాం. సో బుక్ లో డెఫినేషన్ వేరు, అది నాకు తెలియదు. కానీ మేము పెట్టుకున్న డెఫినేషన్ ఏంటంటే, మా సంపంగి పెట్టుకున్న డెఫినేషన్ ఏంటంటే గో ఆధారిత అగ్రికల్చర్ ఏదైతే చేస్తామో 100 years క్రితం అగ్రికల్చర్ అవుతుందో ఆ అగ్రికల్చర్నే ఆర్గానిక్ అగ్రికల్చర్ అని మేము నమ్ముతున్నాం. అదే అగ్రికల్చర్ ఆర్గానిక్. సో దానికోసం ఏం చేస్తామంటే గో ఆధారితంగా చేస్తాం. అంటే ఎక్కడ కూడా మేము ఒక పెస్టిసైడ్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, కెమికల్స్ కానీ ఏమి వాడాం మేము.
సో మేము 100% ఆర్గానిక్ మన నేచురల్ పద్ధతిలో పండిస్తాము. సో దాని గురించి ఆర్గానిక్ పంట కావాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన ఏమేమి కావాలంటే వర్జిన్ సాయిల్స్ కావాలి. అంటే ఇంతకుముందు అగ్రికల్చర్ చేయని సాయిల్స్, 1 డ్రాప్ కెమికల్ వాడని సాయిల్స్ మనకు కావాలి, వర్జిన్ సాయిల్స్ కావాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి చుట్టుపక్కల ఒక 500 మీటర్ రేడియస్లో ఎవరు ఇన్ఆర్గానిక్ కల్చర్ అంటే కెమికల్స్ వాడితే అగ్రికల్చర్ చేయకూడదు. ఎందుకంటే గాలి ద్వారా కానీ గ్రౌండ్ వాటర్ ద్వారా కానీ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది ఆర్గానిక్. సో మా సంపంగి ఇప్పుడు మీరు నిలబడ్డది సుమారు ఒక 600 ఎకరాలలో చుట్టూ ఒక 3 కిలోమీటర్ రేడియస్ లో మా ల్యాండే ఉంటుంది. మీరంతా మొత్తం చూసినా కానీ మా ల్యాండే ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ సాయిల్ లో మేమే చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ మేము కల్టివేషన్ మేమే చేసినాం, ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈ సాయిల్ మొత్తం కల్టివేట్ చేస్తున్నాం. సో ఈ సాయిల్ ని కూడా మొత్తం టోటల్ గా ప్రిపరేషన్ చేసుకున్నాం. ఇంతకుముందు చూస్తే మొత్తం అట్లా బ్యారన్ ల్యాండ్ లెక్క గుట్టలు లెక్క ఉండేది అనమాట, పనికిరాని భూమి లెక్క ఉండేది. సో దాన్ని సాయిల్ ట్రీట్మెంట్ చేసుకున్నాం. సాయిల్ ట్రీట్మెంట్ చేసుకొని ఆ సాయిల్ ట్రీట్మెంట్ లో ఏ విధంగా చేసినాం ఏంటి అనేది కూడా మీకు నేను వివరిస్తా. సో ఫస్ట్ ఏంటంటే సాయిల్ లో మనం ఏం చేసుకుంటాం అంటే ఈ సాయిల్ లూజ్ చేస్తాం. నారాయణగిరి ప్రాంతంలో ఉన్న సాయిల్ మొత్తం కూడా చాలా హార్డ్ సాయిల్ అన్న. సో హార్డ్ సాయిల్ మాకు కూడా మేము స్టార్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా మంది మీడియా మిత్రులు కానీ చాలా మంది మా అంటే ఈ బీడు భూములలో మీరు ఏం చేస్తారు, ఈ రాళ్ళ భూముల్లో మీరు ఏం చేస్తారు, ఇంపాసిబుల్ అని చెప్పేసి మా గురించి తప్పుడు మాట్లాడడం చాలా మంది మాట్లాడారు, ఊరికే చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఉన్న ఈ రాళ్ళ భూముల్ని, గట్టి భూములు మొత్తం కూడా ఇక్కడ మీరు చూస్తే మీ మొత్తం మెత్తగా ఇక చూడండి, చేయి పెడితే వచ్చేటట్టు లూజ్ చేసేసి నల్లగా రాడే ఇట్లా లూజ్ చేసాం మేము. చూడండి మీరు చూస్తే ఇంత లూజు, ఇంతకుముందు కనీసం గడ్డపారు కూడా దిగబోయేది దీనిలో. సో దీనిలో చేసినాం. ఫస్ట్ ఏం చేస్తాం అంటే మేము సాయిల్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చి రాళ్ళని ఏరుతాం. ఆ రాళ్ళేరే మిషన్ మా కాడ ఉంది, మిషన్ రాళ్ళేరుతాం. ఫస్ట్ రాళ్ళేరిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ సాయిల్ దున్ని దాన్ని లూజ్ చేసుకుంటాం అన్న. చూసుకున్న తర్వాత ఇక్కడ ఆర్గానిక్ మెన్యూస్ అవుతున్నాయి అంటే గో డంగ్ కానీ ఇవన్నీ కలిపేసుకొని దీన్ని ట్రీట్మెంట్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, సాయిల్ ని ఇప్పుడు ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో అట్లనే మనం సాయిల్ ఒక మొక్కకి డిసీజ్ వచ్చిన తర్వాత రైతులు మందులు కొడతా ఉంటారు. సో అలా కాకుండా మనం బిఫోర్ మనము సాయిల్ ని మనం ప్రిపరేషన్ చేసేసుకొని ఆ సాయిల్ ఎటువంటి మొక్కకి రోగాలు రాకుండా క్యూర్ చేసుకోవడం కోసం ముందే మేము ప్రివెన్షన్ తీసుకుంటాం అనమాట. సో ఆ ప్రివెన్షన్ కోసం ఏమేమి సిట్రిక్ ఏంటి ఏమి దానికి ఓన్ గా బయోఫెర్టిలైజర్ తయారు చేసుకొని సో దాన్ని ఇలా అప్లై చేసుకొని సాయిల్ ని ఒక 9 months ట్రీట్మెంట్ చేసేసుకున్న తర్వాత అందులో మేము పంట పండిస్తాం. సో పంట పండించినప్పుడు ఇలా మన వెజిటేబుల్స్, పల్సెస్ ఇవన్నీ పండిస్తాము. సో ఇప్పుడు మేమంతా కూడా ఇది సమ్మర్ అయిపోయింది కాబట్టి, సమ్మర్ అవుతుంది కాబట్టి 15 రోజులు అయితే మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మొత్తం కూడా సాయిల్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం. మీరంతా చూస్తే సాయిల్ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. మన అంతా మనది. ఈ సాయిల్ ని మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఈ సాయిల్ ని మొత్తం చేసుకున్న తర్వాత రాగానే మీకు దాదాపు ఒక సుమారు ఈ సంవత్సరం ఒక 500 ఎకరాలలో మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పండించాలనుకుంటాను అనమాట. సో దాన్ని పండించి ఏ విధంగా చేస్తాను ఫర్దర్ గా చూపిస్తాను నేను. సో మేము బయోఫెర్టిలైజర్స్ మనకు కావాలి కదా, అంటే మేము సాయిల్ ప్రిపరేషన్ కోసం దానికి సాయిల్ కావాలి కదా. సో బయోఫెర్టిలైజర్స్ ఏ విధంగా తయారు చేస్తాం అనేది కూడా మీకు నేను ఒకసారి మీకు చూపిస్తాను నేను. అంటే రేపు పొద్దున్న మాకు ఏదన్నా సాయిల్ ట్రీట్మెంట్ కోసం సో బయోఫెర్టిలైజర్ అన్ని కూడా మేము ఓన్గా తయారు చేసుకుంటాం అన్న. ఇది మన వేస్ట్ డీకంపోజ్ అంటే ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజ్ అని మనకు ఉంటుంది అనమాట. మన వేస్ట్ తో మొత్తం టోటల్ గా వేస్ట్ డీకంపోజ్ తయారు చేస్తాము. సో ఇక్కడ మీరు చూస్తే దీని రోజు మనము దీన్ని తయారు చేసి ఒక 15 రోజులు మనం దీనికి ఇలా పెడితే ఫర్మెంటేషన్ అయిపోయి దీన్ని సో సాయిల్లో బలాన్ని, తర్వాత నెక్స్ట్ వేర్ల వ్యవస్థని మంచిగా నీట్గా ఇది చేస్తాం అనమాట. సో దీనికోసం మనం ముందే ఏం చేస్తామంటే కల్చర్స్ మనం తయారు చేసుకుంటాం. సో వర్మి కంపోజ్ లో ఇవన్నీ కలిపేసేసుకొని మొత్తం టోటల్ గా దీన్ని స్ప్రే చేసేస్తాం. సో స్ప్రే చేయడం వల్ల సో దీని మొత్తాన్ని కూడా దీన్ని చేస్తాం అనమాట. ఇది ఏం చేస్తాం, ఫస్ట్ ఈ వేస్ట్ డీకంపోజ్ అవుతుందో ఈ వేస్ట్ డీకంపోజ్ మొత్తం టోటల్ గా సాయిల్ లో మీరు స్ప్రే చేసేసి దీన్ని దున్నిన తర్వాత దీని సాయిల్ మంచి రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత దీన్ని వాడటం వల్ల ఏమవుతుంది అంటే మనకు వేర్లు చాలా లోతుకి వెళ్తాయి. వేర్లలో కూడా మనము భూమిలోకి ఈజీగా వెళ్ళేటట్టు ఉండాలి. వేర్ల వ్యవస్థ భూమిలోకి లోతుకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకు వేర్లు చాలా తెల్లగా లోతుకి వెళ్ళినప్పుడు అక్కడ సాయిల్లో ఉన్న మినరల్స్ అన్నిటి కూడా తీసుకుంటాం, విటమిన్స్ అన్ని తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో దీన్ని బ్యాక్టీరియా డెవలప్మెంట్, డీకంపోజ్ అంటే వేరేం లేదు, బ్యాక్టీరియా డెవలప్ చేస్తాం. బ్యాక్టీరియా డెవలప్ చేసి ఆ గుడ్ బ్యాక్టీరియా చేసి సాయిల్లో ఇచ్చినప్పుడు చెట్టుకి భూమిలో ఉన్న మినరల్స్ చెట్టుకు రావాలంటే బయో బ్యాక్టీరియా వస్తుంది అనమాట. సో దాని తర్వాత తీసుకోదు, చెట్టు తీసుకోదు. సో కాబట్టి మనకు మంచి బ్యాక్టీరియా, మైక్రోబ్స్ అన్ని కావాల్సి ఉంటుంది. సో దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మేము తయారు చేస్తాము. సో దీన్ని ఎలా తయారు చేస్తామంటే జస్ట్ ఏం లేదు, మన కాడ ఉన్న వేస్ట్ అంతా కలిపి దాంతోపాటు ఆవు పాలు, ఆవు పెరుగు, తర్వాత బెల్లం వేసేసుకొని కౌ డంగ్ వేసేసుకొని దీన్ని చేస్తాం అనమాట. సో ఇది మనకు బయట మార్కెట్ లో ఒక 20 రూపీస్ పెడితే వేస్ట్ డీకంపోజ్ ఫార్ములా ఒకటి కాన్సన్ట్రేషన్ ఫార్ములా దొరుకుతుంది.
సో అది కూడా తీసుకోవచ్చు, లేదంటే కూడా మనం తయారు చేసుకోవచ్చు, కానీ మేమే తయారు చేసుకున్నాం ఇది. తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే మీరు ఇది జీవామృతం అంటారు కదన్నా, ఇది జీవామృతం అనమాట. ఇక్కడ చూడు ఇది ఆల్రెడీ ఫర్మెంటేషన్ అయిపోయింది, ఇది ఫర్మెంటేషన్ అయిపోయింది. సో ఇది ఫర్మెంటేషన్ అయిపోయింది, సో దీన్ని వాడచ్చు. సో దీంట్లో మేము ఏం చేస్తాము, కౌ డంగు, తర్వాత వేస్ట్ మెటీరియల్ మా దగ్గర వేస్ట్ మెటీరియల్ ఉంది కదా, ఆ వేస్ట్ మెటీరియల్, సో తర్వాత దీంతో పాటు బెల్లము, పాలు, పెరుగు, పులిసిన ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు మేము నెయ్యి కూడా తయారు చేస్తామన్నా. సో ఆ నెయ్యిలో వచ్చిన మెజ్జిగ మొత్తం కూడా ఇందులో వాడుకుంటాం అనమాట. సో తర్వాత నెక్స్ట్ మేము ఈ చెక్క పొట్టు ఉంటుంది కదా, ఈ చెక్క పొట్టుని ఎంత తయారు చేసుకొని దీన్ని ఇలా చేసుకుంటాం. ఇదంతా కూడా మాది, ఇదంతా ఫర్మెంటేషన్ అయిపోయినా ఒక 15 days ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఇట్లా తిప్పి వేసుకొని దీన్ని వాడుకుంటాం అనమాట. సో ఇదంతా కూడా సో ఈ ఆర్గానిక్ మెన్యూస్ కల్చర్స్ అంటారు వీటిని. సో వీటి మనం మొత్తం టోటల్గా మన వేస్ట్తోనే మనం తయారు చేసుకుంటాం. అంటే చాలా తక్కువగా మనం ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆర్గానిక్ అనగానే ఈ మెన్యూస్ కోసం, ఇప్పుడు ఇన్ఆర్గానిక్ అనుకోండి, ఈ కెమికల్స్, డిఏపి, యూరియా ఇవన్నీ కూడా మనం కొనుక్కోవాలి, కాస్ట్ ఎక్కువ అవుతుంది. కానీ వీటి ఏం లేదు, మన ఇంట్లో దొరికేదే. ఆవు పేడ మన ఇంట్లో దొరుకుతుంది, పాలు మా ఆవుతోనే వస్తాయి. తర్వాత నెక్స్ట్ బెల్లం మనం మేమే తయారు చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం అనమాట. ఇది చేసేసుకొని సాయిల్ ట్రీట్మెంట్ చేసేసుకున్న తర్వాత ఈ సాయిల్లో ఎప్పుడైతే సాయిల్ ట్రీట్మెంట్ చేస్తామో, ఈ సాయిల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు చెట్టు అనేది మంచిగా హీల్ అవుతుంది. అంటే వేరు వ్యవస్థ కానీ, తర్వాత ఇవన్నీ కూడా చెట్టు గ్రోపింగ్ కానీ, తర్వాత నెక్స్ట్ పూత కానీ, సో చెట్టు బలత కానీ మంచి పటిష్టం అవుతుంది అనమాట. సో ఇది మేము తయారు చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎన్పికే అని ఉంటుంది మనకు. సో ఇది ఎన్పికే అన్న. ఎన్పికేను కూడా మనం ఏం చేస్తాము, సేమ్ ఇది ఎన్పికే తయారు చేసుకుంటాము. ఎన్పికే తయారు చేసుకొని ఎన్పికే ద్వారా మన చెట్టుకు ఇది వస్తుంది కదా, అది మన ఈ పూత స్థాయిలో, అది కాయల స్థాయిలో ఇది వాడుకున్నప్పుడు ఏంటంటే మంచి పూత వస్తుంది, కాయలు దొడ్డుగా మనకి. చెట్టు మీద పిచికారీ చేస్తారా? పిచికారీ చేస్తాం. సో ఇది కూడా మనం తీసుకెళ్ళి ఏం చేస్తామంటే దీన్ని మనము తయారైన తర్వాత దీన్ని మనం వడగట్టేసేసుకొని 1 లీటర్ వాటర్, 1 లీటర్ ఇది 10 liters వాటర్లో కలుపుకొని దీన్ని స్ప్రే చేస్తాము. తర్వాత దీని పిప్పి మొత్తం కూడా మొదలలో వేస్తాము. సో దీనివల్ల వేయటం వల్ల ఏమవుతుందంటే పూత మంచిగా వస్తుంది. తర్వాత కాయలు పూత వచ్చిందన్న అన్ని పూతలు కాయలుగా కనబడతాయి, నిలుస్తాయి. నిలిచిన తర్వాత కాయ కూడా మంచి లావు వస్తుంది అనమాట. లావు వచ్చేసి ఆ లావు ద్వారా మనకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా మేము తయారు చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు మనం ఏం చేస్తామంటే ఇది వర్ని కంపోజ్ బెడ్ మీద తయారు చేసుకుంటాం అన్న. ఇక్కడ మీరు చూస్తే వర్ని కంపోజ్ లో ఇది మొత్తం కూడా పేడగా వేసేస్తే ఎర్రలు తిని దీని మోషన్కి వెళ్ళేసి సో మనకు వర్ని కంపోజ్ కన్వర్ట్ అవుతుంది. ఇది మనకు ఎర్రలు మీకు మన వానపాములు ఉంటాయి కదా, సో ఇది మనం చేస్తాము. ఇది ఒకప్పుడు పేడ. ఇది ఇప్పుడు మీరు చూడండి, మీ స్మెల్ ముద్ద కట్టుకోరు కదా, ఇప్పుడు ఇది ఒకసారి స్మెల్ చూడండి, మంచి బట్టి వాసన వస్తుంది. ఇది ఒకప్పుడు పేడ. ఇదంతా వేస్ట్. సో వేస్ట్ కాబట్టి దీన్ని సో ఈ విధంగా తయారు చేసేసి దీన్ని మొత్తము వీళ్ళు కల్చర్స్ ఇవన్నీ కలుపుకొని దీన్ని సాయిల్లో స్ప్రే చేసేసుకుంటాం, సాయిల్లో అప్లై చేసేస్తాం మేము. సో అప్లై చేయడం వల్ల మనకు మంచి ఎరుస్తుంది. తర్వాత నీకు పూత వచ్చిన తర్వాత, కాయ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కూరగాయల వేస్ట్ తోటి మనం తయారు చేసుకున్న ఇదంతా ఇక్కడ చూడండి, మీరు అన్ని కూరగాయలే. ఈ అన్ని కూరగాయలతో మనము ఒక ఫర్మెంటేషన్ ఇది అవుతుంది. దీని తర్వాత మనకి ఏమవుతుందంటే కాయ లావుగా అవ్వడానికి, పూత రాలకుండా ఉండడానికి కోసం మనకు ఇది అవుతుంది అనమాట. సో ఇదే మనము ఫ్రూట్స్తో తయారు చేస్తాము. అంటే మన మ్యాంగోస్ ద్వారా కానీ, పళ్ళ ద్వారా కానీ, బనానాస్ ద్వారా కానీ ఫ్రూట్స్ ద్వారా చేస్తాము. ఆ ఫ్రూట్స్ ద్వారా తీసుకొచ్చి మొదల్లో పోస్తే చెట్టుకు టేస్టీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ మీరు మన బాడీకి యాంటీబయాటిక్, సపోజ్ నాకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరానికి యాంటీబయాటిక్ ఇస్తారు కదా, సో చెట్టు కూడా యాంటీబయాటిక్ కావాలి. సో సిట్రిక్ యాంటీబయాటిక్ అంటే చెట్టుకి మనం ఏం చేస్తాము, మామూలు యాంటీబయాటిక్లు ప్రతి దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సో మేము ఏం చేస్తామంటే ఇక చెట్టుకు కూడా యాంటీబయాటిక్ ఇవ్వడానికి, ఇందులో ఫస్ట్ టైం ఉంటారు కదా, అది చెట్టుకి యాంటీబయాటిక్ ఇవ్వడానికి కోసం ఇది సిట్రిక్ అన్న. ఇది సిట్రిక్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం మన నిమ్మకాయలు ప్లస్ దీంట్లో ఆవు పాలు, బెల్లము, కొన్ని మన చెక్క గానుగ చెక్క ఉంటది కదా, ఆ చెక్క వేసేసి దీని ఫర్మెంటేషన్ స్మెల్ చూడండి. సో ఇది వాడినప్పుడు ఏంటంటే చెట్టుకి మనకు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది అనమాట. అంటే ఏ రోగం రాకుండా దీన్ని ప్రివెన్షన్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మేము ప్రివెన్షన్ చేస్తాము. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఏ సైంటిస్ట్ దగ్గర కూడా మీకు ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్. నెక్స్ట్ ఇది ఎన్పికే, ఇది కూడా ఎన్పికే, ఇది కూడా అదే. సో నెక్స్ట్ మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఒక ఆర్గానిక్ మెన్యూర్ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ అండి ఇవదాకా మీరు తిరుగుతారు, చూస్తలే మీరు. ఇది వేస్ట్, మన అన్నం ఉంటది కదా, అన్నం. ఇది ఈ అన్నము, పాలు, బెల్లం దీన్ని మనం ఫర్మెంటేషన్ చేసి దీన్ని పెడతాం అనమాట. చేస్తే దీని వల్ల కూడా మనకు మంచి మెడిసిన్ తయారైపోతుంది. చెట్టుకి కాయ కానీ, ఎరుదల కానీ, పెరగడంలో కానీ అన్నిట్లలో ఇది మంచి బాగా పనిచేస్తుంది. భూమిలో పెట్టేసిన ఇది ఎక్కడ మీరు ఎక్కడ చూడరు. ఇది ఏ ఆర్గానిక్ పెద్ద దగ్గర కూడా ఎవరి దగ్గర చూడరు, మా దగ్గర మాత్రం ఉంటుంది.
సో ఇవన్నీ కూడా మా ఓన్ పేటెంట్స్, మా ఓన్గా తయారు చేసుకుంటాము, మేమే తయారు చేస్తాం. ఈ సిట్రిక్ కానీ లేదనుకుంటే ఈ కూరగాయలతో కానీ ఇదంటే మామూలుగా ఏ అగ్రికల్చర్లో కానీ అగ్రికల్చర్ ఆర్గానిక్ కల్టివేషన్స్ లో బయో ఫెర్టిలైజర్స్ అనగానే జీవామృతం అని అంటారు ఒకటి, లేదా ఇది మన వర్మి కంపోజ్. ఈ రెండు తప్ప ఇంకేముండవు. బట్ సంపంగిలో మాత్రం ఇవన్నీ మేము తయారు చేసుకుంటాం. ఈ అన్నిటికీ ఓన్ పేటెంట్ మాదన్న. సో ఇవన్నీ చేసి ల్యాండ్ లో మనం సాయిల్ ని అప్లై చేసుకొని సాయిల్ రెడీ చేసుకొని అక్కడ నుంచి పంట పండించుకుంటాం మేము. దట్ ఈస్ సంపంగి. కష్టపడుతున్నారు, ఇంత కష్టం ఉంది. బట్ జనాలు ఏంటంటే కొంత పడిన వాళ్ళు ఇదేదో మీ మన ఇచ్చేస్తారు అని అంటారు. బట్ కాదు అది. సో మీరు ఇంకా ఒక నెల తర్వాత జూన్ ఎండింగ్ లో మీరు ఇంకా వస్తే ఇదంతా మీకు ప్లాంటేషన్ ఎక్కడెక్కడ ఇస్తున్నా మొత్తం వస్తుంది. ఇదంతా సాయిల్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం మేము. సాయిల్ రెడీ చేసుకొని పెట్టుకుని దాని మొత్తాన్ని కూడా మీకు ఇక్కడ మేము పంట పండిస్తాం. పంట పండించి ఆ పంట పండించిన దాన్ని మేమే మేకింగ్ చేస్తాం, మేము తయారు చేసుకుంటాం. దాన్ని మీకు చూపిస్తాను నేను. అక్కడ మీకు మాది మొత్తం ప్రొడక్షన్ హౌస్ ఉన్నది. వాళ్ళు ఏ విధంగా ప్రొడక్ట్ చేస్తాము, ఏ విధంగా ప్రొడక్షన్ చేస్తాం, ఏ విధంగా ప్రాసెస్ చేస్తాం మొత్తాన్ని కూడా మేము చూపించి, మీరు అమ్మే పప్పులు, నవధాన్యాలు, 9 రకాల పప్పులు, 9 రకాల ఆయిల్స్, తర్వాత నెక్స్ట్ పసుపు, కారము, ఇవన్నీ ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ. ఐ థింక్ సముద్రం లేదు, తెలంగాణ సముద్రం లేదు. సో అవన్నీ కూడా మేము తయారు చేసుకుంటాం. అది కూడా మీకు చూపిస్తాను నేను. దాని తర్వాత నెక్స్ట్ పాలు, నెయ్యి, ఆవు నెయ్యి, తర్వాత బఫెలో నెయ్యి, తర్వాత తేనె కూడా చేస్తే తేనె కూడా చూపిస్తాం మీకు. సో దీంతో పాటు మాకు మెయిన్ ఇక్కడ చెప్పాల్సింది అగ్రి టూరిజం కూడా. అంటే నెక్స్ట్ జనరేషన్స్ కి మేము అగ్రికల్చర్ నేర్పించాలని. అగ్రికల్చర్ ఎప్పుడు చెప్తాం. సో కాబట్టి ఈ అగ్రికల్చర్ నెక్స్ట్ జనరేషన్స్ నేర్పించాలంటే కల్చర్ ని మనం ఖచ్చితంగా మనం నేర్పించాలి. సో ఆ కల్చర్ నేర్పించాలి అన్నప్పుడు ఆ కల్చర్ కోసం మనం ఏం చేస్తామంటే మన పిల్లలు కూడా నేర్చుకోవాలని చెప్పేసి మీ అగ్రి టూరిజం డెవలప్ చేస్తాం కోసం చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ మీరంతా చూస్తుంది ఇదంతా కూడా బాటనికల్ గార్డెన్. ఎందుకంటే ఆయుర్వేదిక్ అనేది ఒకప్పుడు మన దగ్గర నుంచి అయింది. సో కాబట్టి ఎన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, అటు సైడ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉంటాయి. మధ్యలో పిల్లలు వచ్చినప్పుడు ఆ పిల్లలుగా ఆ పాలి హౌస్ లో ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా మీకు నేను ఒకటి చూపిస్తాను. మీకు ఓపిక ఉంటే. ఎలా అనిపించింది? ఫస్ట్ టైం చూస్తారా ఇంకా చూసారా? ఎప్పుడు చూడలేదు. ఓకే. నాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి మా నాన్న యూరియా బస్తాలు తెచ్చేవాడు, టక్క చల్లేవాడు, పురుగుల మందులు తెచ్చేవాడు, డబ్బాలు చల్లేవాడు, అంతే. అది తెలుసు నాకు. బట్ ఇంత కష్టం ఏంటన్నా, మీరు ఇంత కష్టపడ్డవి నాకు అర్థం కాదు. అదే బట్ మా దగ్గర యూరియా బస్తా ఇంతవరకు వాళ్ళే అన్న. కెమికల్ వాళ్ళే, మేము మొత్తం మేము తయారు చేసుకుంటున్నాం. మేము అంటే ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్ లో మాకు వరల్డ్ వైడ్ మాకు ఆఫీసెస్ ఉన్నా కానీ 10 దేశాల్లో తిరుగుతారు. ఎప్పుడు మాకు టైం దొరికినా మేము మా బ్రదర్ కానీ ఇక్కడికి వచ్చేసి ఖచ్చితంగా మన ఇది ఇప్పుడు చేస్తా ఉంటాము. ఏం చెట్టు అన్న ఇది? బిఎస్ అన్న, ఇది మీరు చూసుంటారు, రకరకాల స్పైసెస్ వాడతాం మనం. నాన్ వెజ్ లో కానీ చికెన్, మటన్, ఫిష్ అని రకరకాలు వాడతాం. ఇది ఆల్ ఇన్ వన్ అన్నట్టు, ఆల్ స్పైసెస్ ట్రీ. మీరు ఏది లేదు, ఏ కర్రీ వండుకున్నా, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే, ఈ 2 ఆకులు తీసుకెళ్ళి దాంట్లో వేసేసినామంటే అయిపోతుంది. ఒకసారి మీరు స్మెల్ చూడండి. అదే మంచి ఆల్ స్పైసెస్ అంటాం దీన్ని. ఇది మీకు సంపంగిలో మాత్రమే కనబడుతుంది. ఇది అంటే మీరు ప్రత్యేక అన్ని మసాలా కలిపి తయారు చేస్తారా లేదంటే ఉందా? నేను ఇక్కడ యూనిక్నెస్ అది. నేను ఇక్కడ అమెరికా పోయినప్పుడు దీన్ని చెట్టు తెచ్చిన ఒక బాటనికల్ గార్డెన్ లో ఉంది. దేని స్పెషల్ వర్క్ తెచ్చిన అనమాట. ఆల్ స్పైసెస్ ట్రీ మీరు దేనైనా వాడవచ్చు అన్న. డైరెక్ట్ 2 ఆకులు వేస్తే సరిపోతుంది అంతే. చూసారు కదా, వ్యవసాయం ఆర్గానిక్ పద్ధతిలో ఎంత చక్కగా భూమిలోకి అద్భుతమైన సేంద్రియ ఎరువులు వాడి ఎంత బాగా చేస్తారో, దానికోసం ఎంత కష్టపడతారో చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక అద్భుతం చూశాను నేను. భావితరాలకు ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏంటి, అసలు ఆర్గానిక్ ఫుడ్స్ ఎలా పండుతాయి, వ్యవసాయంలో ఎన్ని రకాలు ఉంటాయి అని భావితరాలకు పరిచయం చేయడం కోసం ఏకంగా ఒక బొటానికల్ గార్డెనే సృష్టించారు. అద్భుతం నిజంగా. అంటే అక్కడ ఏముంటుందో నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. అన్నారు అయితే నేను ఇందాక చెప్పాను కదా, వీళ్ళ అవర్ కల్చర్ అని చెప్తున్నా. మన కల్చర్ నెక్స్ట్ జనరేషన్ నేర్పించాలని చెప్పేసి మన అగ్రికల్చర్ ఇస్ అవర్ కల్చర్. ఇది అగ్రి టూరిజం కోసం మనం పెట్టుకుందన్న. మన అక్కడ వచ్చి మాకు స్టే చేసిన పిల్లలందరూ కూడా అగ్రికల్చర్ నేర్పిస్తాం అనమాట. ఇక్కడ మీరు చూస్తే టైప్ ఆఫ్ సాయిల్స్ ఇది. అంటే ఈ రెడ్ సాయిల్ కానీ, బ్లాక్ కాటన్ సాయిల్ కానీ, శాండీ సాయిల్స్ కానీ, ఇది ఒక రెడ్ సాయిల్. ఈ సాయిల్స్ వల్ల ఏ పంటలు వస్తాయనే దాన్ని పిల్లలకి ఒక ఐడియా కోసం మనం చేస్తాం అనమాట. టైప్ ఆఫ్ సాయిల్స్ ఇవి. దీంతో పాటు మనకు టైప్ ఆఫ్ అగ్రికల్చర్స్, అంటే సాయిల్ అగ్రికల్చర్ చేస్తాము, సాయిల్ తో పాటు సాయిల్ లెస్ అగ్రికల్చర్ కూడా చేస్తాము. ఇది లేయర్ ఫార్మింగ్ అన్న. ఈ లేయర్ ఫార్మింగ్ ఎక్కువ మనకు ప్రపంచంలో ఎక్కువ నెదర్లాండ్స్ కంట్రీ చేస్తుంది. అది వైశాల్యంలో చిన్నది కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఫుడ్ ప్రొడక్షన్ లో
ఈ సెకండ్ లార్జెస్ట్ కంట్రీగా నెదర్లాండ్స్ ఉంది. అంటే లేయర్ ఫామ్ అంటే కొండల మీద పండిస్తారా? లేయర్ కాదు, జస్ట్ మన లేదర్ ఇట్లా ఈ ఫారీ హౌస్ లోనే లేయర్స్ పెట్టేసుకొని స్టెప్ బై స్టెప్ పెట్టేసుకొని చేస్తారనమాట. ఇది లేయర్ ఫార్మింగ్. సో ఈ లేయర్ ఫార్మింగ్ లో అంటే మనకి ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎకరంలో 4 ఎకరాలు వచ్చే ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో ఇది నెదర్లాండ్స్ చేస్తుంది. సో దీన్ని కూడా అంటే అగ్రికల్చర్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ లో ఇది ఒక టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇది టవర్స్. ఈ లేయర్ ఫార్మింగ్ ఇది ఒక టవర్ ఫార్మింగ్ అనమాట. సో దీంట్లో కూడా మనకు సాయిల్ లో కోకోపీట్ తో మనం అగ్రికల్చర్ చేస్తాము. సో దీని ద్వారా మనకి ఏంటంటే దీని కూడా ఎక్కువ రాబడి వస్తుంది. అంటే ఎకరంలో పండే పంట 4 ఎకరాలు పండే పంట వస్తుంది అనమాట దీని రాబడి. సో దీన్ని కూడా మనం న్యాచురల్ ఫార్మింగ్ లో వాడతాం అనమాట ఇది. సో దీన్ని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు మనం సాయిల్ అగ్రికల్చర్, ఇప్పుడు వరకు ఉన్నది సాయిల్ అగ్రికల్చర్, అంటే సాయిల్ తో మనం పండిస్తాము. ఇది సాయిల్ లెస్ అగ్రికల్చర్. సాయిల్ లెస్ అగ్రికల్చర్ లో ఈ సాయిల్ లెస్ అగ్రికల్చర్ లో ఇది హైడ్రోపోనిక్ అన్న, వాటర్ తో పండుతుంది. హైడ్రోపోనిక్ అంటే ఇది అనమాట. ఇందులో వాటర్ తో మాత్రమే పండుతుంది. సో ఇలా మీకు ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది దీంతో మనకు హైడ్రోపోనిక్ వస్తుంది. బట్ ఇది హైడ్రోపోనిక్ ఆర్గానిక్ కానీ ఇది హెల్త్కి అంత మంచిది కాదని నేను చెప్తాను అనమాట. ఎందుకంటే దీంట్లో వాటర్లో వివిధ రకాల కెమికల్స్ మనం వాడడం వల్ల దాన్ని న్యాచురల్గా అంటారు కానీ న్యాచురల్ కాదు. ఇది వాటర్లో కెమికల్స్ కలుపుతారు, మినరల్స్ అవన్నీ కలిపేసుకొని అది ఆ కెమికల్ కూడా న్యాచురల్ కెమికల్ అంటారు. బట్ న్యాచురల్ కెమికల్లో దానికి మతలబు ఉంటుంది, దానికి దీని కాదు. ఇది కూడా మన పిల్లలకంటే సాయిల్ లెస్ అగ్రికల్చర్ కూడా ఇది అగ్రికల్చర్ టెక్నాలజీ ఇట్లా ఉందని చెప్పేసి దానికోసం చేస్తాం అనమాట. ఇది హైడ్రోపోనిక్ అనమాట. ఇది కూడా టవర్లో ఇది కూడా వాటర్తోనే అవుతుంది. సాయిల్ లెస్ అగ్రికల్చర్ హైడ్రోపోనిక్ ఉంటుంది. ఇది ఏరోపోనిక్ అనమాట. ఈ ఏరోపోనిక్ కూడా మనం సాయిల్ లేకుండా అగ్రికల్చర్ చేస్తాం ఇది. సో ఇది కూడా మంచిగా మనకు ఉంటుంది, హెల్త్కి మంచిదే, బట్ చేస్తాం. సో ఇదంతా కూడా టైప్ ఆఫ్ అగ్రికల్చర్స్ మనకు ఉన్నది. తర్వాత పిల్లలకి మనం చెప్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం సీడ్ కల్చర్, మన ఒక విత్తనం పెడితే మొక్క వస్తుంది. విత్తనం లేకుండా టిష్యూ నుంచి వస్తుంది అనమాట. దీన్ని టిష్యూ కల్చర్ అని అంటారు. ఆ కల్చర్ కోసం జస్ట్ ఒక పిల్లల కోసం ఐడియా కోసం మేము చేస్తానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా పెట్టినాం. సో మామూలుగా మీకు మన సెల్ ఉంటుంది, సెల్లో మైటోకాండ్రియా ఉంటుంది, మైటోకాండ్రియా టిష్యూ ఉంటుంది కదా, మనం చిన్నప్పుడు 9th 8th క్లాస్ చదువుకుని ఉంటాం. సో దాన్నే మనం ఏం చేస్తామంటే ఇక్కడ టెక్నాలజీ పెరిగి మొక్క నుంచి కంటే టిష్యూ ద్వారా మనకి తీసుకొస్తే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు కొత్తగా ఈ మధ్యన మనకి చాలా రోజుల నుంచి 20 సంవత్సరాలు చేస్తున్నారు. సో మేము కూడా వాడేది కూడా టిష్యూ కల్చర్ వాడతాం, మా డేట్స్ అన్ని కూడా. సో పిల్లలకి విత్తనం ద్వారా కాకుండా అడ్వాన్స్ టెక్నాలజీ ఏ విధంగా ఉందని చెప్పి చేస్తాము. ఇది ఇక్కడ ఉన్నది మీకు టిష్యూ అన్న, ఇది టిష్యూ అంటే చిన్న టిష్యూ. ఇది ఈ టిష్యూ తర్వాత కొంత సంవత్సరాల తర్వాత ఈ విధంగా అవుతుంది అనమాట. చిన్న వేరు స్టార్ట్ అవుతుంది. సో వేరు స్టార్ట్ అయిన తర్వాత వేరు నుండి చిన్నగా ఇట్లా మొక్క మనకు చిన్న మొక్క వస్తుంది. సో దీని లోపల ఉన్నది మనం బేస్ అంటారు అనమాట. దీని బేస్ వచ్చేసి కెమికల్ అంటే న్యాచురల్ కెమికల్ కాంపౌండ్తో ఉంటుంది. సో దీన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు సో ఈ విధంగా వేర్లు వస్తాయి. మీకు కనిపిస్తుంది ఇది వేర్లు వస్తాయి. ఇట్లా వేరు ద్వారా ఇలా మనకు మొక్కగా ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా మొక్క వస్తుంది, కింద వేరు వస్తుంది, ఇక్కడ మొక్క వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి సుమారు 2 సంవత్సరాలు పడుతుంది అనమాట. 2 years పడుతుంది. సో ఈ 2 years మొక్కను తీసుకొచ్చి మనము ఆర్డనింగ్స్ అంటారు అనమాట. ప్రైమరీ ఆర్డనింగ్, సెకండరీ ఆర్డనింగ్ అని వివిధ రకాలుగా ఈ చెట్లకు వివిధ రకాలుగా మనం ఫేస్ చేస్తాం. సో ఈ విధంగా ఫేస్ చేసి ఈ విధంగా మొక్కలు తీసుకొచ్చి మనం సాయిల్లో పెడతాము. ఇది మాకు సౌదీ అరేబియా వాళ్ళు మాకు ఈ టెక్నాలజీ మనకి ఇస్తున్నారు, క్లౌన్ బయోటెక్ వాళ్ళు. సో ఇది మనకు గాలివీడి దగ్గర మాకు ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో మేము చేస్తాం అన్నది. సో ఇది టిష్యూ కల్చర్ టెక్నాలజీ అంటే పిల్లలకు నేర్పిస్తాం కోసం. నెక్స్ట్ వచ్చేసి సీడ్స్ ఏ విధంగా మా సొంతంగా సీడ్స్ కూడా మేము సొంతంగా తయారు చేసుకుంటాం. సీడ్స్ కూడా ఎన్ని రకాల సీడ్స్ అంటే అక్కడ టిష్యూ కల్చర్ సైంటిఫిక్గా అడ్వాన్స్ టెక్నాలజీ వాడతాం. ఎట్ ద సేమ్ టైము ఇక్కడ మన ట్రెడిషనల్ కూడా మనం వాడతాం అనమాట. ట్రెడిషనల్ ఎన్ని సీడ్స్ అన్ని మేమే తయారు చేసుకుంటాం. ఇలా సీడ్స్ అన్ని మేమే తయారు చేసుకుంటాం అన్న. తయారు చేసుకొని ఈ సీడ్స్ ద్వారా మేమే తయారు చేసుకొని ఈ సీడ్ కూడా మేము మా ఆర్గానిక్ వాళ్ళు తయారు చేసుకొని మేము చేసిస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మా పిల్లలందరినీ ఇందాక మీకు చూపించాను కదా నేను, ఆ పిల్లలందరినీ అక్కడ తీసుకెళ్ళాం. తీసుకెళ్ళి అక్కడ స్మెల్ వస్తుంది కాబట్టి జస్ట్ ఇక్కడ మీకు ఏమేమి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయనే దానికోసం మేము చూపిస్తాం అనమాట ఇక్కడ. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం కూడా టోటల్గా పిల్లలకి ఒక చిన్న ఎగ్జిబిషన్ లెక్క వాటి డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్, తర్వాత ఇట్లా సిమిలర్ బిట్వీన్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ జస్ట్ వాళ్ళకు ఒక అవేర్నెస్ కోసము మనం టోటల్గా ఇక్కడ వాళ్ళ పిల్లలకు ఒక క్లాస్ వచ్చేసరికి జస్ట్ వాళ్ళు వచ్చి కొంత ఎడ్యుకేషన్ నేర్పించుకోవడం కోసం మనం ఇదంతా తయారు చేస్తామన్నా. మీ కమిట్మెంట్ జోహార్లు అన్న, నిజంగా అది ఎవ్వరి వల్ల కాదు ఇంత కమిట్మెంట్ అన్న. సో ఈ కాకర చెట్లు కదా, ఈ కాకర చెట్లు లోపల మనం జస్ట్ చిన్నగా మనం అంటే వితౌట్ దాంతో పెట్టుకోవచ్చు అని చెప్పి సన్లైట్ తో చేసుకోవచ్చు అని చెప్పేసుకోవచ్చు. సన్లైట్ లేకుండా కూడా చేయొచ్చు, పార్షియల్ సన్లైట్ తోటి. ఓహో ఓకే. ఇదంతా కీరా మనకు. ఓకే. సో
తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, ఆ సీడ్స్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడనే మనము ఓకే మొక్కలు తయారు చేసుకుంటాం. ఓహో సో మొక్కలు తయారు చేసుకుని మొక్కలు తీసుకొచ్చి మన ఫామ్ లో పెడతా ఉన్నాయి. ఓకే సో ఇవన్నీ మనకి ప్రాసెస్ అన్న స్టెప్ బై స్టెప్. రైట్ అంటే పిల్లలకు క్లియర్ గా అర్థం అవడం కోసము. అద్భుతంగా నెక్స్ట్ పిల్లలందరికీ కూడా అక్కడ నుంచి మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు ఒక ఫార్మర్ గా, ఇప్పుడు మీరు చేయరు అట్లనే పిల్లలందరూ కూడా ఫార్మర్ గా వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి చెట్టు పెడతారు. అక్కడ లోపల ఒక చెట్టు ఇస్తాము. సో వాళ్ళంతా ఇక్కడ చేసేసుకొని మొత్తం ఎన్ని చేస్తారు అనమాట. ఓకే సో ఇది మా వ్యవస్థ అన్న. ఇక్కడ ఏంటంటే మీకు ఇదంతా కూడా మీకు అక్కడ వచ్చి మెడిసినల్ ప్లాంట్స్, పిల్లలకి బయో మన బాటనికల్ గార్డెన్ కింద మెడిసినల్ ప్లాంట్స్ కింద అది మనం చూపిస్తాము. ఇది వచ్చేసి ఫ్రూట్స్ బెర్రీస్, మొత్తం టోటల్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి ఇందులో. గోవా ఉంటుంది, దానిమ్మ ఉంటుంది, మ్యాంగోస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇందులో. మీరు ఒకసారి లోపలికి వెళ్ళి మీరు ఓపిక ఉంటే ఒక టేస్ట్ చూస్తే, జామకాయ మీరు ఇక్కడ కోచిస్తాను నేను, ఇది మీకు చిన్న ఉంటుంది ఆర్గానిక్ జామకాయ, మేమే విత్తనాన్ని తయారు చేసుకున్నాము. జస్ట్ మీరు ఇది ఒకసారి మీరు రియల్ జెన్యున్ చెప్పాలి. ఇది జెన్యున్ అంటే ఇది మాకు మీకు ఫీల్ అయినా పర్లేదు, మీకు ఒకరు ఉంటే ఒకరు చెప్పండి, తీయకుండా తీయగా చెప్పండి. ఒకరిందా ఇది రియల్గా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటాయి అన్న. సో ఇవన్నీ కూడా మనం ఆర్గానిక్ పద్ధతిలో పండించినాయి. ఇది మామూలు అయితే అన్న చాలా కష్టం, చాలా బాగుంది అన్న. సో మీరు ఒక డ్రాప్ కెమికల్ కూడా వాడలేము మేము ఇక్కడ. మీరు కడుక్కోకుండా తినవచ్చు ధైర్యంగా. మామూలుగా మీరు ఏం చేస్తారంటే బయట కొనుక్కొని ఖచ్చితంగా కనుక్కోవాలి, చేయాలనుకుంటాం కదా. మా అయితే మీరు మా ధైర్యంగా మీరు కడుక్కోకుండా తినవచ్చు. మీరు చాలా లైట్ వెయిట్ ఫీల్ అవుతారు. ఇది వచ్చేసి మా కోసము, నెక్స్ట్ మా పిల్లలు మేము వచ్చేప్పుడు స్టే చేస్తాను కోసం ఇక్కడ మేము కట్టుకుంటున్నాం అన్న. నేచర్తో మాకు సంబంధం మంచిగా ఉండాలని చెప్పేసి పిల్లలు కూడా ఆదివారం, శనివారం ఆదివారం వచ్చి ఇక్కడ ఉండేట్టు ప్లాన్ చేస్తున్నాము. దానికోసం కట్టుకుంటున్నాం అన్న. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇవ్వండి, తప్పకుండా వచ్చి ఇక్కడ మీరు చూసుకోండి. అది ఇంకో 1 month లో రెడీ అయిపోద్ది. 1 month లో రెడీ అయిపోద్ది అన్న. ఇక్కడ అయిపోయింది. ఇది గ్లాస్ పెడుతున్నాము. ఇక్కడ గ్లాస్ పెట్టేస్తే నేచర్ ఇక్కడ లోపల పడుకుని పొద్దున్న లేవగానే నేచర్ కనపడాలని మీకు మొత్తం టోటల్ ఇదంతా కూడా మీకు మొత్తం సూపర్ కనిపిస్తుంది వర్షాకాలంలో. లేవగానే గ్రీన్ చూడగానే పిల్లలకు ఒక హ్యాపీనెస్ కనిపించాలనే ఆలోచనతోటి ఇక్కడ చాలా ఇన్నోవేషన్ చేస్తున్నాం. అటు చూస్తే మీకు నల్లవాగు ప్రాజెక్ట్, వాటర్ రిజర్వాయర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదంతా గ్రీనరీ ఉంటుంది. ముందుకు వచ్చి కూడా మేము ఒక చిన్న పాండ్ కట్టుకుంటున్నాము. ఆ పాండ్ లో వాటర్ ఇప్పుడు పెడతాము. సో ఇదంతా కూడా ఒక చేస్తున్నాం అన్న. ఓకే, నెక్స్ట్ మీకు ఒక ఘట్టాన్ని చూపిస్తాను నేను. ఇందాక మీకు ఏం చెప్పిన ఎన్ని రాళ్ళు కదన్న, ఈ రాళ్ళు మిషన్ అని చెప్పినాం కదా, ఇది అది రాళ్ళేరే మిషన్ అన్న. సో ఈ రాళ్ళంతా ఏరి మధ్య చేస్తుంది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను నేను. అది టోటల్ కూడా ఈ రాళ్ళేరే మిషన్ మనకి మన దగ్గర ఉందన్న. ఈ రాళ్ళేరే మిషన్ ఏం చేస్తా ఉంటే మనం టోటల్గా ఇదంతా రాళ్ళు చేసుకొని ఒకటి ఇదంతా రాళ్ళు ఉండే, ఈ రాళ్ళన్నీ కూడా ఎరిపించి శుభ్రం చేసాం అనమాట. సో ఇట్లా ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ రాళ్ళు ఎరుతాము. రాళ్ళు ఎరిన తర్వాత సాయిల్ని లూజ్ చేస్తాము. లూజ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తాము. ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనము ప్లాంట్ పెడతాం అనమాట. ఇంత ఉంటుంది. అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు చూడండి మీరు, అంత ఈజీ ఉంటుంది, అంత ఈజీ ఏం కాదనమాట. సో ఇవన్నీ కూడా ఎవరు కూడా మనల్ని బయట ఉన్న ప్రపంచం ఎవరు కూడా చూడకుండా ఏంటంటే ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని కంపెనీలకు సంపంగి కూడా దోచుకుంటానని చెప్పేసి వివిధ రకాల రాస్తారు. మీరు చూడండి ఎలా ఎంత మంచిగా పెడతారు రాళ్ళు. ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళగలిగితే ఆ వెనక ఏమీ ఉండదు. ఇక ఆ రాళ్ళు ఏముండవు, అన్ని రాళ్ళు పెద్ద పెద్ద ఒక 5 kg రాయి వరకు లేపుతుంది. ఫస్ట్ టైం నేను అసలు ఇప్పుడు నాకు తెలియదు ఇలా ఉంటాయి వ్యవస్థలు ఉంటాయని. అదే అంటున్నా. అద్భుతంగా పండిస్తున్నారు, నిజాయితీగానే పండిస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది. మరి ఇవి ఆర్గానికేనా? ఈ ఆయిల్స్ ఉన్నాయి, వీళ్ళు ఏమంటున్నారు, మేము గానుగ నూనె పద్ధతిలో చేస్తామంటున్నారు. పప్పుల్ని కూడా చాలా జాగ్రత్తగా వేంపి మరి, అంటే నిజంగా సంపంగి పప్పులు తింటే మనం చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు మనకు వండి పెట్టినప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో, తిన్న 2-3 గంటల వరకు కూడా మన చెయ్యి వాసన చూస్తే కూడా అదే స్మెల్ వస్తుంటుంది. అంత గొప్పగా ఉంటుంది. సరే, అనుమానం ఎలాగో వచ్చింది కదా,
చలో ఆ ప్రాసెసింగ్ యూనిట్ కూడా చూద్దామని చెప్పి అక్కడికి కూడా తీసుకెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి మీరే చూడండి. అన్న ఇది మా ప్రొడక్షన్ అన్న. మొత్తం టోటల్ గా ఇక్కడ మేము అక్కడ పండించింది ఏదైతే ఇందాక మీకు చూపించాను, అది చూపించింది మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రొడక్షన్ చేసి ఇక్కడనే ప్యాకింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్యాకింగ్ న్యాచురల్స్ అన్నట్టు, ఇది న్యాచురల్స్ మొత్తం టోటల్ గా. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఈ ప్రొడక్షన్ అంతా మొత్తం టోటల్ ఆయిల్స్ కానీ దాల్స్ కానీ తర్వాత ఎంత ఇక్కడ ప్రాసెస్ చేసేసి ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్కి పంపిస్తాం అన్న. సో హైదరాబాద్లో ఏంటంటే మాకు మా స్టోరేజ్ చేసుకుంటే ఆ స్టోరేజ్ నుంచి కన్సూమర్కి వెళ్తుంది. సో ఇక్కడ మీకు అక్కడ చూపించాను కదా, అంటే వాళ్ళు కొనుక్కొచ్చి అమ్ముతారని మీరు కనిపిస్తారు, మీకు మీరే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటా ఉంటారు, ఉంటే నేను ప్రాసెస్ చేసేది మీకు అక్కడ నేను ఆల్రెడీ చూపించిన, నేను సాయిల్ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నా, ఎలా పండిస్తున్నది అక్కడ నేను చూపించిన. తర్వాత నెక్స్ట్ పండించిన దాన్ని ఇక్కడ వాల్యూ యాడెడ్స్ అంటే ఏ విధంగా దాన్ని ప్యాకింగ్ చేస్తున్నా, ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నా అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మా దాల్స్ అన్న, దాల్ మిల్. ఇది దాల్ మిల్. ఇక్కడ చూస్తే ఆల్ టైప్ ఆఫ్ దాల్స్, 9 టైప్ ఆఫ్ దాల్స్ మేము పండిస్తాము. సో ఇది సంపంగి న్యాచురల్స్ మా ఓన్ ఇది అనగారు. మాకు సంపంగి న్యాచురల్స్ లో మేము ఒక 9 టైప్ ఆఫ్ దాల్స్ మేము పండిస్తున్నాం ఇక్కడ. సో పండించిన దాన్ని ప్రాసెసింగ్ ఏ విధంగా చేస్తాం అనే దానికోసం మీకు చూపిస్తాము. సో ఇది మొత్తం కూడా టోటల్గా మీరు చూస్తే ఇది మా ప్రాసెసింగ్ యూనిట్ అన్న. సో ఇక్కడ మీకు ఏంటంటే చాలా మందికి మీకు తెలియదు ఇక్కడ మనకు ప్రాసెసింగ్ ఏ విధంగా చేస్తాం అనేది చూపిస్తాం. సో ఈ మా కందులు మేము పండించిన మా పొలంలో పండిన కందులు ఇవి. సో ఈ కందులు మేము ఏం చేస్తామంటే ఇక్కడ ప్రాసెస్ చేయడానికి, సో ఇక్కడ మేము ఈ కందుల్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ మిషన్లు వేస్తామన్నా అనగారు. అయితే ఇక్కడ మీ కందులు ఉన్నాయి కదన్నా, మనం పూర్వంలో మనం కందులు ఏం చేసేవాళ్ళం, వేయించుకొని మంగళాలను వేయించుకొని ఇసురుకొని తినేవాళ్ళం. సో కాబట్టి ఆ టేస్ట్ వచ్చేది. సో మేము కూడా ఏంటంటే ఎక్కడ కూడా మా కంపెనీ ఎప్పుడు చెప్తుంది, వీ లవ్ అవర్ కల్చర్, అవర్ ఇండియన్ కల్చర్, అగ్రికల్చర్ అని చెప్తాం. అంటే నేచర్ని కానీ కల్చర్గా చేసే ఏది కూడా తప్పుపోకుండా మేము ఖచ్చితంగా చేస్తున్నాము. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఈ కందులు ఏం చేస్తామంటే మేము బ్యాక్ సైడ్లో ఈ పైన ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఆ ట్యాంక్లో పోసిన ట్యాంక్ ఆటోమేటిక్గా బాయిలర్కి అటాక్ అవుతుంది. సో అది 3 days మేము వేయించుతాం, వేడి చేస్తాం దీన్ని, అంటే వేయించినట్టు. అంటే దీన్ని కూడా ఏం చేస్తాము, వేయించిన కూడా కరెంటుతో కాకుండా కట్టెలు వేస్తాము. మీకు చూపిస్తాను కానీ నేను కట్టెలు వేసినాక ఇది బాయిల్ అవుతాయి. ఈ బాయిల్ అయిన తర్వాత ఈ బాయిల్ అయిన వీటిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ పోస్తామన్నా. సో ఇక్కడ ఏం చేస్తామంటన్నా, ఈ మూటలు తీసుకొచ్చి ఇక్కడ మనము బాయిలర్లో పోస్తాము. ఈ బాయిలర్ తీసుకుంటుంది అనమాట. అది ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఇక్కడ కందులు, తెల్ల కందులు, నల్ల కందులు ఉంటాయి, ఎర్ర కందులు ఉంటాయి. సో ఇక్కడ చేసినది ఇక్కడ నుంచి బాయిలర్స్కి వెళ్తుంది. ఈ బాయిలర్కి వెళ్ళిన తర్వాత బాయిలర్ కన్నా ముందు మేము చేస్తామంటే ఇక్కడ గ్రేడింగ్ చేస్తామన్నా. సో ఇక్కడ మీకు ఉన్నాయి కదా, ఇక్కడ వేస్ట్ అంతా చెత్త చెదారం మొత్తం ఉంది కదా, ఈ చెత్త చెదారం మొత్తం చేస్తామంటే దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ గ్రేడింగ్ అయిపోయి చెత్త అంతా ఇందులోకి వస్తుంది, వేస్ట్ అంతా ఇందులోకి వస్తుంది. మంచిది మొత్తం ఇక్కడ నుంచి బాయిలర్కి వెళ్తుంది. బాయిలర్లో 2 days ఉన్న తర్వాత ఇక్కడ నుంచి ప్రాసెస్ అయ్యి పప్పు వస్తుంది అనమాట. పప్పు వచ్చిన ఈ పప్పుని మనము ఏం చేస్తామంటే, సో ఇక్కడ వేస్ట్ అందులో కూడా మళ్ళీ ఇక్కడ వేస్ట్ ఇక్కడ ఇది వస్తుంది, మంచి పప్పు ఇక్కడికి వస్తుంది ఇట్లా. ఈ పప్పుని ఏం చేస్తాం, ఇందులో మీకు ఇక్కడ మనకు చెత్త ఉంది, గ్రీన్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సో కాబట్టి మనకి ఎల్లో ఇష్కు మంచి సైజు ఉన్న పప్పు కావాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఈ మిషన్లో పంపిస్తాం మనం. సో ఈ మిషన్లో పంపించినప్పుడు ఇది గ్రేడింగ్ అవుతుంది. గ్రేడింగ్ అయిపోయిన తర్వాత సైజు మన పప్పు సైజు వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ పప్పు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ అక్కడ ఉన్నట్టు ఇక్కడికి వచ్చినాక ఈ నుంచి పప్పు తీసుకొచ్చి మళ్ళీ ఇందులో ఈ మిషనరీలో పోస్తాము. సో ఈ మిషనరీలో పోసినప్పుడు ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఈ గ్రీనరీ కానీ వేస్ట్ కానీ మొత్తం తీసేసి మనకు పప్పు మాత్రం బయటకు వస్తుంది అనమాట. సో ఇవి వచ్చిన తర్వాత ఈ మిషనరీ ఒక 25 lakhs రూపీస్. ఇది 25 lakhs రూపీస్. ఇది గ్రేడింగ్ ఇది గ్రేడింగ్ చేసేసుకొని మనకి ఎక్కడ చిన్న చిన్న ఎల్లో గ్రీనరీ ఎల్లో వేస్ట్ అంతా తీసి పడేసి కేవలం మంచి ఎల్లో ఇచ్చిన పప్పు మంచి సైజు ఉన్న పప్పును మాత్రం పంపిస్తుంది ఇది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వస్తుంది. అది ఇక్కడ తీసుకొని బస్తాలలో నింపుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఒకవేళ క్లయింట్ కింద అంటే మేము బల్క్ కూడా వేస్తాం. అంటే మేము ఏం చేస్తాము, మాకు ప్యాకింగ్ మాకు రిటైల్ కస్టమర్స్తో పాటు మాకు ఆర్డర్స్ కూడా ఉంటాయి. సో క్లయింట్స్ కొంతమంది పెద్ద బల్క్స్ మాకు 1 ton కావాలి, 2 tons కావాలన్నప్పుడు వాళ్ళు డిమాండ్స్ పట్టేసుకొని కొంతమంది కావాలన్నప్పుడు కొద్దిగా పాలిష్ చేస్తాం. ఇక్కడ న్యాచురల్ పాలిష్ చేస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే ఆయిల్స్ వాటర్లో పోసి పాలిష్ చేస్తూ ఉంటారు. సో వాటర్ వల్ల ఏమవుతుందంటే బరువు పెరుగుతుంది. సో అలా కాకుండా మీకు ఇది పాలిష్ ఇందులో పెట్టేసుకొని ఇక్కడ పోస్తాము. ఇక్కడ నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇట్లా తిరగటం వల్ల పాలిష్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇలా పోస్తాం మనం, ఇలా పోస్తే
ఈ రొటేట్ అవుతా ఉంటారు. రొటేట్ అవ్వకుండా ఇక్కడ నుంచి కిందికి వస్తుంది అనమాట. మళ్ళీ ఇటు రొటేట్ అవ్వకుండా ఇటు కిందికి వస్తుంది. ఇక్కడ నుంచి కిందికి రొటేట్ అవ్వకుండా ఇడికి వచ్చేస్తుంది. ఇది మీ మామూలు బస్తాలలో నింపేస్తారు. ఇక్కడ నింపేసేసిన తర్వాత ఇట్లా సంపంగి న్యాచురల్స్ అనేది బల్క్ ఆర్డర్స్లో ఉన్నప్పుడు, సో బల్క్ ఆర్డర్లో మనకు ఆ విధంగా తీసుకొని పంపిస్తాం. అంటే బల్క్ ఆర్డర్లో కూడా మా సంపంగి న్యాచురల్స్ బ్రాండే పంపిస్తాం, ఇంకా వేరే బ్రాండ్ ఏం పంపించాం. సో ఇదే మనకు హోల్సేల్గా ఎవరికైనా కావాలన్నప్పుడు సో ఈ విధంగా సంపంగి న్యాచురల్స్ అనే బ్రాండ్ మీద మనము కస్టమర్లకి ఇట్లా పంపిస్తాం. ఇది వచ్చి 50 కేజీలు ఉంటుంది. 50 కేజీల బస్సు బల్క్ ఆర్డర్ పంపిస్తాం. సో దీన్నే మనం ఏం చేస్తాం, పక్క షెడ్లో మీకు చూపిస్తాం. పక్క షెడ్లో ఆ పక్క షెడ్లో మేము ప్యాకింగ్ అయినా చేసుకొని చేస్తాం అనమాట. సో ఇది మనకు టోటల్గా 9 టైప్ ఆఫ్ దాల్స్ని ఇక్కడ మేము ప్రాసెసింగ్ చేస్తాం అన్న. సో ఇది సో అంటే మీ పంట పండించేది మేమే, ప్రాసెస్ చేసేది మేమే, ప్యాకింగ్ చేసేది మేమే, అక్కడ నుండి కస్టమర్ పంపించేది మేమే. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ చేయకంటే మన పంట కంటే ముందు విత్తనం తయారు కూడా మేమే. సో విత్తనం తయారు కూడా మేము విత్తనాలు తయారు చేసుకున్నాం. విత్తనాలు ఎక్కడ కొనుక్కోం. మీరు ఎక్కడైనా మీరు చూడండి, సంపంగి బయోఫార్మ్స్ కానీ, సంపంగి రమేష్ కానీ, సంపంగి సురేష్ కానీ, ఎక్కడైనా ఈ ఫెర్టిలైజర్ షాప్స్లో కానీ ఎక్కడైనా విత్తనాలు కొన్న దాఖలు ఉండదు. మేమే ఆర్గానిక్ విత్తనాలు తయారు చేసుకుంటాము. ఆర్గానిక్ విత్తనాలు తీసుకొని మేమే కల్టివేట్ చేస్తాం. కల్టివేషన్ చేసింది మేమే ప్రాసెస్ చేస్తాం. మేమే ప్రాసెస్ ప్యాకింగ్ చేస్తాం. ప్యాకింగ్ చేసిన దాన్ని కస్టమర్లకు ఇస్తాం. 9 టైప్ ఆఫ్ దాల్స్. అయితే ఇక్కడ ఏం చేస్తాం, మనం కందిపప్పు ఒకటే చూసినాం. మనం మిగతా పెసరపప్పు కానీ, శనగపప్పు కానీ, ఈ పప్పులన్నీ ఉంటాయి కదా. సో ఈ పప్పులన్నిటి కోసం మనం ఏం చేస్తామంటే ఒక బ్లేడ్ ఉంటుంది, ఆ బ్లేడ్ మార్చేస్తాం. లోపల మార్చినప్పుడు ఏమవుతుందంటే పప్పులు మనం మారుస్తామంటే 9 టైప్ ఆఫ్ పల్సెస్ మనం ఇక్కడ ప్రాసెస్ చేసుకోవచ్చు. తర్వాత అన్న మీకు నెక్స్ట్ వచ్చేసి మేము నూనెలు ఏ విధంగా తయారు చేస్తాం అనే దాని గురించి చూస్తున్నాం. అయితే అందరూ కూడా మనకు నూనెలు చాలా కల్తీ నూనె ఇప్పుడు చూడండి, అది మేము ఎలా తయారు చేస్తాం అనేది మీకు చూపిస్తారండి. ఊర్లో కూడా వచ్చాయి. మిషన్లు పెట్టి కొట్టేస్తాం. అయితే మేము ఎప్పుడు చెప్తాం, ట్రెడిషనల్ అగ్రికల్చర్కు టెక్నాలజీ యాడ్ చేస్తామని చెప్తున్నాం. సో ట్రెడిషనల్ అగ్రికల్చర్ని ఎక్కడ మేము ట్రెడిషన్ మర్చిపోవట్లేదు. సో మన నూనెలు ఇంతకు ముందు ఏ విధంగా తయారు చేసేవాళ్ళము, గానుగ పద్ధతి ద్వారా చేసేవాళ్ళం. గానుగలు వచ్చేసి ఒక చెక్క గానుగ ఉండేది. తర్వాత రెండోది వచ్చేసి రోలు గానుగ అంటారు, రాయితో చేసే ఉన్నాయి. ఆ రెండు కూడా మేము ఇక్కడ శాంపిల్ కోసం పెట్టినాము. సో ఇంకా వేరే కాడ ఉన్నాయి మనకు. సో అది కూడా మీకు చూపిస్తాం. ఇది మన గానుగ యూనిట్ అన్న, ఆయిల్ యూనిట్. 100% మనం గానుగ ద్వారానే ఇక్కడ మనము ఆయిల్ చేస్తాం అనమాట. మీరు చూస్తే ఇక్కడ అది మనకు చెక్క గానుగ అన్నది, ఇది రాయి గానుగ. సో గానుగల అయితే మీకు గానుగ విషయం కూడా మీకు చెప్తాను నేను. చాలా మందికి ఏం చేస్తారంటే ఈ పల్లి మనం హైదరాబాద్లో మీరు ఇందాక అన్నారు గానుగ అనేది మన సిటీలో గల్లీకి వచ్చింది, మిషన్ వచ్చిందని. అయితే ఆ గానుగ వేరు, మా సంపంగి గానుగ వేరు అని నేను చెప్తా. ఎలా అంటే మామూలుగా చాలా మంది వేస్తారు, ఈ పల్లీలు వేసేసుకొని గానుగ నుంచి ఆయిల్ తీసుకొని తిని మీ హెల్తీగా ఉంటాను అనుకుంటారు. కానీ ఈ పల్లి ఎలా కల్టివేట్ చేసిర్రు, పల్లి ఎలా కల్టివేట్ అయింది, మందులల్లే కల్టివేట్ అయింది కదా. అది ఎవరు ఆలోచించారు. వాళ్ళు పొద్దాక ఏంటంటే ఇది 1000 రూపాయలు గానుగ నూనె అనుకోండి, 1000 రూపాయలు మనం ఏంటంటే 1000 రూపాయలు తీసుకొచ్చుకొని తిని హెల్తీగా ఉన్నామని ఫీల్ అవుతారు. అలాగే ఫీల్ అవుతుంది, మా ఇంటి నుండి అవే ఉంటాయి. అదేనా? సో కాబట్టి సంపంగి గానుగ ఎలా అంటే సంపంగి వాళ్ళు పల్లీని కూడా ఆర్గానిక్ వేలో పండిస్తారు. సంపంగి ఆర్గానిక్ వేలో పండించేసి గానుగ పద్ధతిలో దీని పద్ధతిలో మేము తీస్తాం. తీసిన తర్వాత ఇలా ఆయిల్ వస్తుంది. సో ఈ ఆయిల్ వచ్చేసి ఇలా ఆయిల్ వస్తుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ మనం ఇది వాడిస్తే మనకు ఆయిల్ వస్తుంది. సో ఈ ఆయిల్ ఏం చేస్తామంటే మనం తీసుకెళ్ళి అక్కడ మీకు కళ్ళం కనిపిస్తుంది, కళ్ళం చూపిస్తే అక్కడ మేము ఏంటంటే డ్రై చేస్తాం. డ్రై చేసిన తర్వాత డ్రై చేసిన తర్వాత ఆ డ్రై చేసిన ఆయిల్ని మనం ఏం చేస్తాము, వడగడతాం. వడగట్టిన తర్వాత ఆ వడగట్టిన దాన్ని తీసుకెళ్ళి ప్యాకింగ్ చేసి కస్టమర్లకు పంపిస్తాం. అంటే ఇంత చిత్తశుద్ధితో చేస్తున్నాం అన్న. సో కాబట్టి ఇది ఆయిల్లో ఉన్న స్మెల్ కానీ మీరు చూడండి స్మెల్ కానీ చిక్కదనం కానీ ఇవన్నీ ఎక్కడికి పోవు అనమాట. స్మెల్ ఇప్పుడు చాలా మందికి ఆర్గానిక్ వేలో పండించడానికి ఎక్స్పైరీ ఉండదు. కొన్ని వాటికి ఎక్స్పైరీ ఉంది అంటే అది ఆర్గానిక్ కాదన్నట్టు. సో కాబట్టి ఎప్పుడైతే ప్రాసెస్ చేసిన దానికి ఎటువంటి ప్రిజర్వేటివ్ కూడా ఎక్స్పైరీ ఉండదు. సో కాబట్టి వీటికి కూడా మనకి 1 year వరకు మనం చేయొచ్చు. ఆయిల్స్ ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు అన్న, ఎవరు వాడరు. బట్ అదనమాట. నెక్స్ట్ ఇంకో విచిత్రం ఏంటంటే ఈరోజు చాలా మంది తినేటోళ్ళు, ఆయిల్ తినేటోళ్ళు ఒక క్వశ్చన్ వాళ్ళకు, ఇప్పుడు ఈ పల్లీలు మనకు 200 రూపాయలు కేజీ అన్న. కేజీ పల్లి మనం ఆరిస్తే మనకు 1 కేజీ పల్లీకి 1/4 కేజీ నూనె వస్తుంది. ఓకే, అంటే 200 రూపాయల పల్లీలకు 1/4 కేజీ నూనె వస్తుంది. అంటే ఒక దానికి కనీసం మనకు పల్లీలకు 200 రూపాయలు అనుకుంటే 1 కేజీ కావాలంటే 800 రూపాయలు అవుతుంది. 800 రూపాయల ఆయిల్ మనకి ఎంతకు వస్తుంది? 800 రూపాయలేమో పల్లీలకి, ఇంకా పనికి మనిషి ప్రాసెస్ చేస్తే 1000 రూపాయలకి వేసుకోండి. కాబట్టి ఆ 1000 రూపాయలకి ఆయిల్కి
1000 రూపాయలకు మనకు ఒక 1 లీటర్ రాయాలంటే 1000 రూపాయలు అవుతుంది, కానీ మనకి ఎంత 200 దొరుకుతుంది, 180. సో కాబట్టి ఆయిల్ హెల్దీ కాదు అది. సో ఇలా తినాలినప్పుడు ఇది తిందాం, గానుగ తిందామంటే గానుగలో కూడా ఇన్ఆర్గానిక్ పల్లీలు వస్తున్నాయి కదా, కెమికల్ కాంపౌండ్ పల్లీలు వస్తున్నాయి కదా. అలా కాకుండా మా సంపంగి ఏంటంటే సేమ్ బయట దొరికే గానుగ కంటే 200 రూపాయలు తక్కువలోనే మేము ఇస్తున్నాం. ఎందుకంటే మేమే కల్టివేటర్, మేమే మ్యానుఫ్యాక్చరర్స్, మేమే కాబట్టి మధ్యవర్తి తర్వాత కన్జ్యూమర్ దాకా మేమే తీసుకెళ్తున్నాం. కల్టివేటర్ దగ్గర నుంచి కన్జ్యూమర్ దాకా మేమే తీసుకెళ్తున్నాం కాబట్టి మా రేటు అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అండ్ తింటే హెల్దీ కూడా. నిజంగా కళ్ళు తెరిపించారు. ఎందుకంటే అన్నా నేను రోజు చాలా అనుకుంటున్నా, బా మా ఇంట్లో ఎంత హెల్దీ ఆయిల్స్ మీరు ఇచ్చినవి కాక ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మాకు గిఫ్ట్లు పంపిస్తుంటారు, అవి తాగినంత బాగానే ఉంటది. మళ్ళీ ఆ తర్వాత ఆర్గానిక్ కావాలంటే ఇక్కడ నాకు తెలీదు, ఇంత ప్రాసెసింగ్ ఇంత నడుస్తుందని తెలియదు నాకు. సీరియస్లీ. ఓకే, ఒకసారి తిరుగుతారా ఇది? ఒక్క నిమిషం. ఇలా పైకి లేచే కదా, ఇలా పైకి లేచే కదా, నిలబడు దాని మీద నిలబడు. అవుతుందా? నిలబడాలి, పట్టుకోవాలా? రైట్. అన్నా అన్నగారు, ఇది మన బెల్లం యూనిట్ అన్న. ఇక్కడ బెల్లం కూడా మేము ఏం చేస్తామంటే, బెల్లం కూడా వచ్చేసి మా కన్జ్యూమర్స్కి ఇవ్వటం ఒకటి, రెండోది వచ్చేసి మాకు ఆర్గానిక్ మెన్యూర్స్ ఏవుతున్నాయంటే ఆర్గానిక్ మేము అక్కడ బయో ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవడానికి కూడా మాకు ఆర్గానిక్ బెల్లమే కావాలి. సో అంటే ఒక ఫ్రూట్కి చెస్ట్కి మన టేస్ట్ కావాలన్నప్పుడు అది బెల్లంతోనే మనకు టేస్ట్ వస్తుంది అనమాట. సో కాబట్టి ఆ బెల్లాన్ని కూడా మేము ఇక్కడ తయారు చేస్తాము. సో ఈ చెరుకు కూడా అంటే బెల్లం కూడా చాలా మందికి, మీరు అనకాపల్లి ఏరియాలో మీరు చూస్తే బెల్లం ఉంటుంది, కానీ ఆ చెరుకుని ఇన్ఆర్గానిక్ కొన్ని కెమికల్స్ చేస్తారు. సో కానీ మీ ఇక్కడ కెమికల్ ఇందాక మీరు చెప్పినట్టు పల్లీలు ఏ విధంగా అయితే పండిస్తున్నామో, ఆయిల్ సంబంధించిన ఏ విధంగా అయితే పండిస్తున్నామో, చెరుకు కూడా మేమే పండిస్తాం. చెరుకు పండించేసి చెరుకుని తీసుకొచ్చుకొని ఈ విధంగా దీంట్లో తీసి ఇలా బెల్లం పానకం తీస్తాం అనమాట. అంటే చెరుకు పానకం తీసి పాలు చెరుకు పాలు అంటారు, అక్కడ తీస్తాము. తీసేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇలా డంప్ చేస్తాము. డంప్ చేసేసుకొని దీన్ని మనం ఒక 3 hours కనుక మనము ఈ విధంగా దీన్ని చేసే ప్రాసెస్ చేస్తే ఇది మనకి చిక్కగా అవుతూ ఉంటుంది. సో దీన్ని బాగా రొటేట్ చేస్తూ ఉంటాం అనమాట ఇట్లా. సో ఇలా రొటేట్ చేసినప్పుడు ఈ విధంగా మీకు నురుగు వస్తుంది. ఇందాక నురుగు చెప్పాను కదా, సో ఈ నురుగు వచ్చినప్పుడు ఈ నురుగుని మనం ఏం చేస్తే తీసేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది ఈ గ్రీనరీ ఎంత ఉంది కదా, ఈ గ్రీన్ నురుగు అంతా తీసేయాలి. తీసేసిన తర్వాత దీన్ని దీన్ని గడ్డగడుతుంది అనమాట. మన చిక్కగా అయిన తర్వాత దాన్ని మనం బెల్లంగా కన్వర్షన్ చేసుకుంటాం. దీనిలో ఏం కెమికల్ కావడం. సో ఆంధ్రాలో కొంతమంది బెల్లాల్లో మన కలర్స్ రావడం కదా, కొద్దిగా ఆర్టిఫిషియల్ కలర్స్ కలపటము, తర్వాత ఇవన్నీ కలుపుతాం అనమాట. 80% ఇట్లా కాకుండా సో ఇట్లా దాన్ని మనం బయట నుండి తీస్తాం. ఇది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీ సంపంగిలో ప్రతి ఒక్కటి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు చెరుకు ఉంది కదా, ఆ పిప్పిని ఏం చేస్తామంటే దీంట్లో వాడతాం అనమాట. కింద మంటకు వాడతాం, ఫైర్కి వాడతాం. సో ఈ బూడిదని తీసుకొచ్చి మనము అక్కడ వాడతాం, చెట్లకి మాట్లాడతాం. అంటే ఇక్కడ సస్టైనబిలిటీ కోసం ఏది కూడా మనం వేస్ట్ చేయం, ఏది వృధా లేదు. తర్వాత ఇందాక మనం ఆయిల్స్ ఇచ్చేటప్పుడు ఆయిల్స్లో కూడా మీకు చూపిస్తారు. ఆయిల్స్లో పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టు వస్తే కూడా ఆ ఆయిల్స్లో పొట్టు కూడా తీసుకెళ్ళి మనం దాంట్లో బయో ఫెర్టిలైజర్స్కి వాడతాం అనమాట. దట్ ఈస్ సంపంగి. అంటే ఇంత కమిట్మెంట్తో మనం పనిచేస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే చాలా మంది ఈ శ్రమ తెలియదు. ఇది ఈజీ కాదు, ఇది ఈజీ కాదు. జీవితాన్ని మనం పెడితే అయ్యా. సో అంతా ఫ్యామిలీని అందరిని పక్కన పెడితే కానీ ఇది రాలేదన్నమాట. మధ్యలో కొంతమంది పడిపడిన వాళ్ళు ఏదో మేము చేస్తున్నాము, ఆల్ రిలేటెడ్గా మిల్ లెక్క అనుకొని ఏదో చేస్తున్నాము, ఇది తప్పు చేస్తున్నాము, ఉప్పు చేస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. సో అన్నిటికి వచ్చి ఇది చేసినాం. అదే మేము కూడా అనుకుంటాం ఒకటే, ఏంటంటే రేపు పొద్దున్న మేము కాదు మాట్లాడే, మన పనులు మాట్లాడాలి. ఇంకా 1.5 year మేము ఆగితే మా పని మాట్లాడుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులు మేము కష్టపడ్డాం, ఈ కష్టపడి విజయం సాధించేంత వరకు ఎంత చెప్పినా వేస్టే. వన్స్ ఒకసారి విజయం సాధించినాక తర్వాత అప్పుడు ఆ విజయం మాట్లాడదని ఆలోచనతో ఒపికతో ఉన్నాం అనమాట. అన్నగారు, ఇది మా ప్యాకింగ్ సెక్షన్. సో దీంట్లో ఏంటంటే మేము ఆయిల్ని ప్రాసెస్ చేస్తాము. తర్వాత గానుగ ద్వారా వచ్చిన ఆయిల్స్ కూడా ప్యాకింగ్ అంతా ఇక్కడనే ఉంటుంది అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను. ఇందులోనే మనకు మేము ఏం చేస్తామంటే కారం ప్రాసెస్ ఏ విధంగా చేస్తామని చూపిస్తాం మీకు. ఇక్కడ మీరు ఐటమ్ చూసేసుకుంటే ఇక్కడ ఎల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, కారం. సో మీకు ఇక్కడ ఏం చేస్తామంటే మేము ఒక కారంలో ఆల్ మిక్స్డ్ మసాలాలు కలిపి చేస్తాం అనమాట. మామూలు జనరల్గా అయితే వేరే కారాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఏం చేస్తాం మేము, ఇప్పుడు ఎల్లిపాయలు మేమే పండిస్తాము,
ఈ మెంతులు మేమే పండిస్తాము, జీలకర్ర మేమే పండిస్తాము, ధనియా మేమే పండించేసి ఈ మిర్చి కూడా మేమే పండిస్తాం అనమాట. పండించేసి మనకు ఆర్గానిక్ న్యాచురల్ పద్ధతిలో కావాలి కాబట్టి దీంతో దంచిస్తాం. ఇంతకుముందు మన చిన్నప్పుడు చూస్తే కారం దంచేవాళ్ళు తెలుసు కదా, అదే పద్ధతిగా దంచుతాం ఇది. సో దంచినప్పుడు ఇక్కడ ఈ విధంగా వస్తుంది, కారం ఇది వస్తుంది. ఇది ఆన్ చేస్తాం మీకు ఒకసారి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక లేడీని పెట్టేసి ఇక్కడ మనము జల్లెడ పెడతాం. జల్లెడ పెట్టేసి ఆ జల్లెడ పెట్ట వచ్చి ప్యాకింగ్ చేస్తాం అన్నమాట. ఇక్కడనే ప్యాకింగ్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఆన్ చేసి చూపిస్తా చూడండి ఇది ఒకసారి. ఇలా మనకి ఎప్పుడైతే దంచుతున్నదో అలానే దంచుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్న ఇక్కడ మీకు ఇది కారం. కారం దీన్ని తీసుకొచ్చి ఇలా ప్యాకింగ్ చేస్తాం. ఇది 100% న్యాచురల్, ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. సో సేమ్ పసుపు కూడా అదే విధంగా చేస్తాం అనమాట. ఇట్లా దంచుతాం మేము. తర్వాత ఆయిల్స్ కూడా వచ్చేసి అంటే మీరు బయట చూస్తే గానుగ ఆయిల్ ఆల్రెడీ గానుగ ఉంది కదండి. గానుగతో పాటు మేము ఏం చేస్తామంటే ఇక్కడ కుసుమ ఆయిల్ అని మేము కుసుమలు పండిస్తాం. ఇక్కడ ఈ ఏరియాలో బాగా కుసుమలు వస్తాయి. సో కాబట్టి ఇక్కడ కుసుమలు ఏం చేస్తామంటే మేము ఎప్పుడైతే చెక్కతో తగిలితే, కుసుమకు చెక్క తగిలింది అనుకోండి, చెక్క తగిలితే నూనె చేదెక్కే అవకాశం ఉంటుంది. సో ఆ కుసుమలు ఏం చేస్తామంటే ఈ మిషన్లో పండిస్తాం. ఇక్కడ ఈ కుసుమలు పోసి ఇలా పోసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఈ విధంగా బయటకు వస్తుంది చెక్క. ఆయిల్ ఇక్కడ మనకు బయటకు వస్తుంది. ఇలా ఆయిల్ మీకు బయటకు వస్తుంది. సో ఇందులో వచ్చిన ఆయిల్ ఏం చేస్తామంటే మేము దీనిలో ఆయిల్ ఇది న్యాచురల్గా గ్రోయింగ్ కాబట్టి ఇందులో కూడా మేము సైంటిఫిక్గా వేడి కానీయం. ఇది లోకల్ మనకు ఈ కుసుమల కోసం ఇక్కడ వాడతాం అనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ లోపల కూడా మనకు ఏదైతే ప్రెస్ చేసేది ఉందో అది మనకు చాలా టెంపరేచర్ తక్కువ ఉండి దాన్ని చేస్తాం. టెంపరేచర్ మెయింటైన్ చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చాలా కోల్డ్గానే ఉంటుంది. ఐరన్ అయినప్పటికీ లోపల ప్రెస్ చేసేది ఐరన్ కోల్డ్ ప్రెస్డ్ కోల్డ్ ఉంటుంది, వేడి కాదు ఇక్కడ. సో అయిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మేము ఇక్కడ ఫిల్టర్లో పోస్తాం. ఇది ఫిల్టర్ అవుతుంది అనమాట. ఫిల్టర్ చేసి ఇక్కడ మొత్తం ఫిల్టర్ వేసుకున్న తర్వాత దీన్ని మేము ఆ డ్రమ్ములలో తీసుకెళ్ళి ఆ డ్రమ్ముల నుంచి మనం ప్యాక్ చేసేసుకుంటాం. సో ఇదొక పద్ధతి. ఇది టోటల్గా మనకు ప్యాకింగ్ ఇక్కడ అవుతుంది. ఇలా ప్యాకింగ్ అవుతాం కూడా ఇలా మీ ఇంత కారం చూపించాం కదా, కారం ఇలా ప్యాకింగ్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ బెల్లం ఇలా ప్యాక్ అవుతుంది. సో ఇవన్నీ మా సొంత ప్రొడక్ట్స్ అనమాట. ఇలా ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకి హైదరాబాద్ స్టోరేజ్కి వస్తుంది అనమాట. సో ఇది మా ప్రాసెస్. ఆయిల్ కూడా ఇంకా వచ్చేసారు కదా, ఆయిల్స్ ఉన్నాయి. ఇందాక ఆయిల్ చెప్పాను కదన్నా. సో ఆయిల్స్ ఇలా ప్యాక్ అవుతాయి అనమాట. సో ఆల్ టైప్ ఆఫ్ ఆయిల్స్. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ ఇది కానీ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ప్రింటింగ్ ఇక్కడనే అవుతుంది అనమాట. అంటే ప్రింటింగ్ అంటే మనకు లేబుల్స్ ప్రింటింగ్, డేట్ ఎక్స్పైరీ డేట్ అంతా మనకు ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత అక్కడ బిల్లింగ్ అయిపోయి మనకు హైదరాబాద్ వచ్చేస్తాయి. హైదరాబాద్ నుంచి మనకు అవుతుంది అనమాట. సో ఇది మన ప్రాసెస్. ఇంత ప్రాసెస్ నడుస్తుంటే బయట చూసారు ఎలాంటి ప్రచారం జరుగుతుందో. నిజంగా మంచికి రోజులు లేవడానికి. సో ఇదంతా ఒకే ఎత్తు అయితే ఇప్పుడు నేను ఇంకొక అద్భుతాన్ని మీకు పరిచయం చేయబోతున్నా. మామూలుగా ఖర్జూరా అంటే డేట్స్ ఎక్కడ పండుతాయి, ఎక్కడి నుంచి వస్తాయి మనకు తినేది? కళ్ళు మూసుకొని పసిపిల్లనే చెప్తారు దుబాయ్ నుంచి వస్తాయని. కానీ మన నారాయణఖేడ్లో మన సంపంగి ఫామ్స్లో ఖర్జూరా పండుతుందంటే మీరు నమ్ముతారా? మీకు చూడండి ఒక్కసారి నేను చూపిస్తాను. నేనే అసలు ఎగ్జైట్ అయ్యా. ఒకసారి మీరు కూడా చూసేయండి. నేను 3 years బ్యాక్ ఈ వెంచర్లోకి అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ఏం లేదు, చెట్లు అప్పుడే దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. ఇవి అవునన్నా, దుబాయ్ నుంచి సౌదీ నుంచి తీసుకొచ్చిన చెట్లు ఇక్కడ పడేసి ఉండే కుప్ప లారీలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది నేను చూశాను. ఇవాళ నాకు ఈ చెట్టు చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందంటే అసలు అంటే నిజంగా అప్పుడు నేను కూడా డౌట్ పడ్డా, ఎక్కడ ఎడారిలో పెరిగే చెట్లు ఈ డేట్స్ అనేవి సౌదీలోనో ఎక్కడ ఎడారిలో పెరుగుతాయి, ఈ నారాయణఖేడ్లో ఈ ల్యాండ్లో పెరగడం సాధ్యం కాదేమో. సరే రియల్ ఎస్టేట్ వెంచర్స్ కదా, అట్లా ఏదో చేస్తున్నారేమో అనుకున్నా. సీరియస్గా ఇది చూస్తే ఎంత సంతోషంగా ఉందంటే వండర్ఫుల్ అసలు. సో ఎట్లా సాధ్యం చేశారు దీన్ని? ఓకే, అదే డేట్స్కి మనకు కావాల్సిన వెదర్ ఏంటంటే మామూలుగా ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఎక్కడైనా చూడండి వాటర్ పడ్డాక ఇప్పుడు డేట్స్ కావాల్సిన వెదర్ ఏంటంటే మనకు ఒక 3 type ఆఫ్ వెదర్ కావాలి. అవును, ఈ సంవత్సరానికి ఒక 3 నెలలు 2 నెలలు మనకు 35 to 40 degrees Celsius వేడి కావాలి. అచ్చా. తర్వాత డేట్కి ఉన్న ఒక గొప్పతనం ఏంటి అంటే దానికి కావాల్సిందంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా డేట్స్ మీ చెట్లు మీరు చూస్తే ప్రతి చెట్టు కూడా ఆకు నుంచి సూర్యరశ్మి తీసేసుకొని గ్లూకోజ్ తయారు చేసుకుంటది. ఓకే. కానీ డేట్స్ దీంతో పాటు ఏం చేస్తుంటే వేల నుండి వేడి తీసుకుంటది అనమాట. ఆకు తీసుకుంటే దాంతో పాటు వేల నుండి తీసుకుంటది. ఓకే. వేల నుండి స్లోగా తీసుకుంటది, అచ్చా, చిన్నగా తీసుకుంటది. అంటే వేడి వచ్చేసి వేడి ఎండ కొట్టాలి, వెండ వచ్చి నిల్వ ఉండాలి.
ఓకే. అంటే వేడి చిన్న భూమిలో నిలవ ఉండి ఆ భూముల నుంచి వేళ్ళని స్లోగా తీసుకుంటుంది. సో ఆ వాతావరణం. మూడోది వచ్చేసి మూడో వచ్చే వాతావరణం ఇంకో వచ్చి ఏమొచ్చిందంటే వాటర్ పడాలి, వాటర్ కావాలి ఖచ్చితంగా. డేట్స్కి అనేది ఈత చెట్టుకి ఎక్కడైనా వాటర్ కావాలి, కానీ వాటర్ స్టోరేజ్ ఉండదు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు చూడండి ఈ మా సాయిల్ మా సాయిల్ కనుక మీరు చూస్తే మా సాయిల్లో వాటర్ పడుతుంది, వాటర్ స్టోరేజ్ కావట్లేదు అసలు. ఇక్కడ 33% శాండీ ఉండాలి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు ప్రతి చూడండి ఇక్కడ మీకు శాండ్ అంటే రాయే కదన్న. ఇక్కడ చూస్తే ఇది శాండీ మనకు 33% ఇలా శాండ్ ఉన్నది అనమాట మొక్క చుట్టూ. మొక్క అంటే ఇదంతా కూడా ఇప్పుడు ఈ సాయిల్ కూడా అంటే సాయిల్ కండిషన్ ఏంటంటే శాండ్ 33% ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి శాండ్ తో పాటు మనకు ఇక్కడ వాటర్ స్టోరేజ్ వాటర్ ఉండొద్దు. దాంతో పాటు వాటర్ వేడి నిలువ ఉండాలి. ఇప్పుడు మీరు చూసి ఈ సాయిల్ లో రాళ్ళు కూడా ఉన్నాయి, మనకు వేడి నిలువ ఉంటది కదా. ఇప్పుడు సాయంత్రం మనకి స్లోగా తీసుకుంటది కాబట్టి సో దీనివల్ల మనకి ఎక్కడైనా ఇలాంటి వాతావరణం ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా డేట్స్ పండుతాయి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈత చెట్టు అయితే ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఖర్జూరా చెట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఈత చెట్టు జాతి ఖర్జూరా సేమ్ అనమాట. సో అది కానీ అంటే మేము ఊహించలే, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేవు కదా. చాలా ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు దాదాపు మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సుమారు డేట్ ఫార్మింగ్ సుమారు ఒక 2500 నుంచి 3000 ఎకరాలలో సాగు చేస్తున్నారు. మీకు ఆంధ్రప్రదేశ్ ఇస్తే కూడా మా ఫార్మ్స్ కూడా నేను చూపిస్తాను మీకు అక్కడ. ఎప్పుడైనా మీకు ఆంధ్రప్రదేశ్ ఏపీలో కూడా ఉన్నాయి. ఏపీలో మనం చూపిస్తాం మీకు. అంటే మాకు ఆడ టెస్టింగ్ కోసం పెట్టుకున్న అది ఉందన్నమాట. ఇప్పుడు వస్తే మీకు అక్కడ ఖచ్చితంగా ఒకసారి వెళ్దాము. నెక్స్ట్ ఇంకో మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ సీడ్ కూడా మేము తయారు చేసుకుంటున్నాం. మాకు సంపంగి బయోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని మా కంపెనీ ఉంది. సో అక్కడ మాకు వచ్చేసి మన అన్నమయ్య డిస్ట్రిక్ట్లో గాలివీడులో మాకు ల్యాబ్ ఉంది, టిష్యూ కల్చర్ ల్యాబ్ ఉంది. మేము మా ప్లాన్ ఏంటంటే మీ సౌదీ నుంచి తీసుకొస్తున్నాం కదా, ఆ సౌదీ నుంచి కల్చర్స్ తీసుకొచ్చి ఆ కల్చర్స్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడనే మనం గ్రో చేద్దాం అనే ప్లానింగ్తో ల్యాబ్ పెట్టినాం. కొన్ని అనివార్య కారణాల వల్ల 2 years నుంచి ఆపింది అది. ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. ఎందుకంటే నాకు తెలిసి ఆ రోజు మీరు బనానా కాస్ట్లీ మొక్కలు తీసుకొచ్చారు. ఇది దాదాపు 6500 రూపీస్ మనకి ఇక్కడ రావడానికి పడుతుంది అనమాట. అది మనకి 2.5 years, 3 years కూడా కాదు, 2.5 years ఓల్డ్ ఇది. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇదంతా అన్ని చెట్లకు మనకి ఇల్లు వస్తాయి. అదే అడుగుతుంది. మీరు ఆడ ఉన్న ముందు చెట్లు కూడా ఇప్పుడు అక్కడ ఆ చెట్లకు కూడా ఆడ ముందు కనిపిస్తున్నాయి కదా, అవి కూడా మనకు వస్తాయి అనమాట. సో ఇది అంటే ఈల్డ్ రావడానికి 3 years పడుతుందా ప్రతి మొక్క? 3 years నుంచి 3.5 years, 4 years పడుతుంది అనమాట. మా కస్టమర్లకు ఏంటంటే మేము 5 years, 5th year నుంచి ఇస్తామని మేము ప్రామిస్ చేస్తాం. మీరు ఒకసారి చూస్తే మీరు ఇందాక అన్నారు కదా, అంటే ఆర్గానిక్ కాదని మీరు స్టార్టింగ్ లో ఒక మాట ఏదో ఫ్రెండ్ అన్నదని చెప్పారు కదా. సో ఇక్కడ నేనేం లేదు, ఇక్కడ మేమేం మాయలేదు, మంత్రం లేదు. మీరు చూస్తే స్టార్టింగ్ ఇది ఆర్గానిక్ కాదా అని చెప్పి ఒక డౌట్ అయితే మీకుంది. సో కాబట్టి మీరు ఇది ఆర్గానిక్ కాదని చెప్పడానికి ఇక్కడ మీ చెట్టు మీద ఇక్కడ తెంపుకొని ఒకసారి టేస్ట్ చేయండి. మీరు ఈ టేస్ట్ చేస్తే దీనికి ఆ టేస్ట్ మీరు చాలా డేట్స్ అయితే తిని ఉంటారు కదా, ఈ డేట్స్ టేస్ట్ చేయండి ఒకసారి ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన భారతీయ సాయిల్స్ లో ఆల్ మినరల్స్ ఉంటాయి, ఆల్ విటమిన్స్ అని మనకు సాయిల్ న్యాచురల్గా ఉంటాయి. సో కాబట్టి మీరు ఇక్కడ పెరిగితే చూడండి, ఈ చెట్టు ఫ్రూట్ కూడా ఎంత పొడుగున్నది చూడండి. ఇది మనము అజ్వా వెరైటీ అంటాం దీన్ని. సో ఈ వెరైటీ వచ్చేసి మనము ఇక్కడ ఒక 3000 నుంచి 3500 రూపాయలు మన డ్రై ఫ్రూట్ కొంటాం మనం. మన కేజీ మంచి జూబ్లీస్ ఏరియాలో ఉన్న డ్రై ఫ్రూట్ చెట్లకు వెళ్తే ఈ వెరైటీని 3000 నుంచి 3500 రూపాయలు పెట్టి కేజీ కొంటాం అనమాట. సో దుబాయ్ లాంటి దేశాలు అక్కడ ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో ఆ గల్ఫ్ కంట్రీస్లలో మనకు ఇది కేజీ వచ్చేసి ఒక 1800 రూపాయల వరకు ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ మన దగ్గర పండుతుంది. సో అక్కడికంటే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇది అజ్వాది. తర్వాత నెక్స్ట్ మిగతా అన్ని బర్హి వెరైటీ అండి. ఈ బర్హి వెరైటీ కూడా మనం లోపలికి చూపిస్తా, కొన్ని ఫ్రూట్స్ వచ్చినా బర్హి కూడా చూపిస్తా. సో మన సాయిల్స్ లో ఇది ఎక్కువ రాదు, ఇక మాకు అదృష్టం ఎక్కువ రావు. కానీ మా అదృష్టం ఏంటంటే మీరు చూడండి 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి, ఇంటి రావు. సో అదే మిగతా వాటికి బర్హి అయితే మనకి అక్కడ బాగా వస్తుంది, ఎందుకంటే మన వెదర్కి బర్హి అనేది బాగా సూటబుల్ అవుతుంది. అయితే బిఎస్ అన్న మాకేంటంటే ఫస్ట్ ఇక్కడ మేము ఈ నారాయణఖేడ్ ప్రాంతానికి ఫస్ట్ ఇక్కడనే మేము పెట్టినాము. ఇక్కడ పెట్టినప్పుడు చాలా మంది ఇప్పుడు కూడా మమ్మల్ని ఏం చేస్తారంటే చాలా మంది ఎగతాలు చేస్తారు. అంటే వీళ్ళంతా ఏదో అంటే రియల్ ఎస్టేట్ మాటలు చెప్తారు, రియల్ ఎస్టేట్ ఇలా సాధ్యం కాదు అని చెప్తారు. నేను ఒకటే గ్యారంటీ చెప్తున్నా, ఇప్పుడు మీరు డేట్స్ పండించే దాంట్లో ఇది బర్హి వెరైటీ, ఇందాక బర్హి అని చెప్పాను కదా, ఇది 2 years ఓల్డ్ ట్రీ. ఇది జస్ట్ శాంపిల్ కోసం మనం పెట్టినాం, అంటే అందరికి ఐడియా కోసం శాంపిల్ కోసం పెట్టినాం. ఈ 2 years వెరైటీ, ఈ 2 years బర్హి చెట్లను ఇది ఇంత లావు ఎక్కడ రావు మనకు.
ఇక్కడ మా వాళ్ళని కూడా 80% 1 డ్రాప్ కెమికల్ కూడా మనం ఏం వాడలేదు. 100% న్యాచురల్ గా చేసినాం. ఈ సున్నం కూడా ఈ కెమికల్ కాదు, ఈ సున్నమే జస్ట్ సున్నము. ఈ మనం చెదలు రాకుండా చెదలు ఎక్కకుండా సున్నం వేసినాం అంతే. ఇది ఇక చూస్తే మీరు సున్నం ఇది. సో కాబట్టి ఈ ఇంత రాదు. తర్వాత మీరు టేస్ట్ చేసినా కానీ మీరు చూడండి, ఇందాక మీరు పండు టేస్ట్ చేసారు, ఇక్కడ పచ్చిదే చాలా బాగుంది. అంటే ఇది ఒకరోజు నేను దుబాయ్లో ఒకరోజు లుల్లు మాల్కి పోయినా. నేను లుల్లు మాల్ ఇదే బర్హీ వెరైటీ నాకు చిన్న వీడియో కూడా వేసిన. కేజీ వచ్చేసి మనకు 100 గ్రామ్స్ ఒక ప్యాకెట్ పెట్టారు. 100 గ్రామ్స్ వచ్చి 19 dirhams పెట్టారు అన్న. 19 dirhams 1 dirham వచ్చి 25 రూపాయలు. అంటే 10 అంటే 250 500 రూపాయలు ఫర్ 100 గ్రామ్స్ మనకు అక్కడ 100 గ్రామ్స్ ఫర్ అన్నది. అంటే సుమారు అదే రేట్లో మనం వేసుకుంటే ఇది రిటైల్ మార్కెట్ వచ్చేసి సుమారు 5,000 రూపాయలు కేజీ ఉన్నది. సో 5,000 రూపాయలు మనం అనుకోవద్దు, అంటే అక్కడ ఉన్నది. కానీ మన దేశంలో మాత్రం 100 రూపాయల నుంచి ఈ క్వాలిటీ అయితే 200, 250, 300 రూపాయలు కేజీ. ఇదే కేజీ అంటే అది దాన్ని వాల్యూ యాడెడ్ చేసేసుకొని ప్యాకింగ్ చేసేసుకొని అక్కడ పంపించిన తర్వాత అది వేరే రేట్ ఉంటుంది. సో ఇక్కడ మేము రైతుకి ఇచ్చేది అయితే మనకు ఖచ్చితంగా ఇక్కడ మనకు 100 రూపాయల నుంచి 250 రూపాయల మధ్యలో ఇది పోయే అవకాశం ఉంటుంది. కిలో అంటే వీళ్ళకి తెలియదు, ఫర్దర్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే అక్కడ కూడా చూడండి, మీరు అక్కడ ఈ చెట్లను చూస్తే జస్ట్ మీ శాంపిల్ కోసం ఉంచుకున్నాం అనమాట. సో ఇది చాలా మంది ఎగతాలు చేసి ఇప్పుడు కూడా మమ్మల్ని చాలా మంది ఏమంటారంటే వీళ్ళు ఏదో చెప్తా ఉంటారు మార్కెటింగ్ మాయ, కానీ మార్కెటింగ్ కాదు. ఇవాళ మా జీవితం పెట్టి ఇందాక మీరు చూస్తే ఒక్కొక్కసారి సందర్భంలో మా ఫాదర్ ఒకటి చెప్తా ఉండేది, వ్యవసాయం చేయాలి అంటే వ్యవసాయంలో మనకు ఒకవేళ మనకు పనివాడు రాకుండా మనం పని చేసుకోవాలండి. ఈ రోజు మీరు చూసిరు, ఇందాక వచ్చినప్పుడు పొద్దున వచ్చినప్పుడు మీరు చూసిరు కదా, పని రాకుండా మేము చేసుకుంటాం. మా బ్రదర్ కానీ నేను కానీ మా టీం కానీ మేమే చేసుకుంటాం. వాడు కూలీలు రావాలి, ఆడే చేయాలి, మనం ఇట్లా నిలబడాలనేది ఏమి ఉండదు అనమాట. ఇది మాది అంటే మా ప్రాణం పెట్టి చేస్తున్నాం ఇలా. చాలా బాగా అందుకోసమే ఇది. ఇప్పుడు మీరు చెప్పండి బిఎస్ గారు, మీకే నేను క్వశ్చన్ వేస్తున్నాను, మీరు నన్ను కాదు. ఇది ఆర్గానికా కాదా? 100% దీన్ని తీసుకెళ్ళి ల్యాబ్కి తీసుకెళ్ళాలా? అవసరం లేదనుకుంటే దీన్ని టెస్ట్ చేయాలి. వాళ్ళు వచ్చి ఒక్కటి తింటే చాలు, అది వాళ్ళే ఒప్పుకుంటారు. నాకున్న డౌట్స్ కూడా పటాపంచలు అయిపోయినాయి. ఇంకెప్పుడు డౌట్ ఎవడన్నా నన్ను అడిగినా కూడా నేను ఇస్తా వాడికి జవాబు. మీ దాకా కూడా రానొస్తా. బాగున్నాయి. ఇది అదే వెరైటీ అన్న, అది కూడా బరి అది కొద్దిగా పండింది, ఇది కొద్దిగా పచ్చిగా ఉన్నది. సో ఈ మన ఇవన్నీ కూడా మనకు హార్వెస్టింగ్ జూలైలో వస్తాయన్న. జూలైలో మనకు హార్వెస్టింగ్ మంచిగా వస్తాయి అనమాట. జూలై తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాస్ లో మనం ఈ వెరైటీ ఏం చేస్తాం, చెట్టు మీద పండిస్తే చాలా అమృతం లాగా ఉంటుంది. కానీ మనం దూరంగా ఉన్నప్పుడు కట్ చేస్తాం, ఎందుకంటే జూలైలో మనకు వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఒకసారి వర్షం స్టార్ట్ అయినాక ఇది పనికి రాదనమాట. సో కాబట్టి మనం ఏంటంటే మనం ఈ ఫ్రూటే పండిస్తాం, ఈ ఫ్రూటే ఇస్తాం. ఏది మనం ఫ్రెష్ ఫ్రూటే ఇస్తాము, డ్రై ఫ్రూట్ ఇవ్వము. సో ఫ్రెష్ ఫ్రూట్ కూడా మనకు ఎక్సెస్ అయితే దాన్ని కూడా మనం వాల్యూ యాడెడ్ చేసేసుకొని దాంతో జ్యూసెస్ దాన్ని ఏ విధంగా చేయొచ్చు అనే దానికి మొత్తం టోటల్ గా మనం ప్రాసెస్ చేసి దాంట్లో చేస్తాం. డ్రై ఫ్రూట్ చేయము, ఇంకా జనాలకు మాక్సిమం ఫ్రెష్ ఫ్రూట్ తినిపిస్తాము. తినిపించిన తర్వాత, ఎందుకంటే డ్రై ఫ్రూట్ అయితే దానికి ప్రిజర్వేటివ్స్ కలపాల్సి వస్తుంది, ఎందుకంటే పురుగు పడుతుంది కదా. సో కాబట్టి ప్రిజర్వేటివ్ కలపకుండా మనం ఏం చేస్తామంటే జనాలకి హెల్త్ ఇవ్వాలన్న సంకల్పంతో మేము ఉన్నాం. సో ఇక్కడ ఏం చేస్తాం, డ్రై ఫ్రూట్ని కాకుండా ఫ్రెష్ ఫ్రూట్ ఇస్తాము. ఫ్రెష్ ఫ్రూట్ ఇచ్చిన తర్వాత దాంట్లో మేము ఏం చేస్తాం, దాన్ని మిగతా ఎక్సెస్ ఉంటుంది కదా, ఎక్సెస్ని మేము ఏం చేస్తామంటే జ్యూస్గా కన్వర్షన్ చేస్తాం. సో దాంట్లో కూడా ప్రిజర్వేటివ్ కావాలి కదా. సో మా సంపంగి బయోటెక్నాలజీస్కి 3 ప్రిజర్వేటివ్స్, న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. మనం ఉప్పు నుంచి, తర్వాత పసుపు నుండి, తర్వాత ఆవాల నుండి తీసిన ప్రిజర్వేటివ్స్ మాకు ఉన్నాయి. మాకు ఓల్డ్ పేటెంట్ ఉన్నది, ఓల్డ్ పేటెంట్ ఉన్నది మాకు. సో దాంతో మేము ఏం చేస్తాం, ఈ తీసుకెళ్ళి అది న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ చేస్తాం అనమాట. సో అది మా కంపెనీ యొక్క ప్లాన్. సూపర్ వండర్ఫుల్. అందరికంటే ఎక్కువ నేను సంతోషపడుతున్నాను, ఎందుకంటే మొక్కలు తెచ్చినప్పుడు చూశాను, ఇప్పుడు పెరిగి పనులు ఇస్తున్నప్పుడు చూస్తుంటే ఎదిగిన కొడుకుని చూసినంత సంతోషంగా ఉందన్న. నిజంగా హ్యాట్స్ ఆఫ్ నీకు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అన్న. సో ఇది ఏంటన్నా, ఇది మేల్ ఫ్లవరింగ్ అన్న. మేల్ ఫ్లవరింగ్. సో ఇక్కడ ఖర్జూరాకి ఏంటంటే ఫిమేల్ మేల్ రెండు కలిపి ఉంటాయి అనమాట. సో కాబట్టి ఈ మేల్ ఫ్లవరింగ్ ఫస్ట్ వస్తుంది. సో దీన్ని తీసుకొని మనం అంటే ఇక్కడ మన ఈ ప్రాంతంలో పండకపోవడానికి కారణం ఏంటంటే పాలినేషన్ జరగాలి కదా. సో పాలినేషన్ జరగాల్సినప్పుడు ఇది ముందు వస్తుంది, ఇది జనవరిలో వస్తుంది, దాని ఫ్లవరింగ్ ఫిబ్రవరిలో వస్తుంది. సో వచ్చినప్పుడు ఇది వచ్చి రాలిపోయిన తర్వాత అది వస్తుంది. సో కాబట్టి దీన్ని తీసి దాస్తాం మనం. దీన్ని దాచే విధానాల్లో కూడా ఒక 2 పేటెంట్స్ ఉన్నాయి విధానాన్ని. మాకు ఓల్డ్ పేటెంట్ ఉంది. సో తర్వాత వచ్చినాక దాని మీద వేస్తాం అనమాట. మాన్యువల్ పాలినేషన్ అంటారు దీన్ని. సో మాన్యువల్ పాలినేషన్, ఇది మేల్ ఫ్లవర్, మేల్ ట్రీ, అది ఫీమేల్ ట్రీ. సో దానికి మనం పాలినేషన్ చేస్తానికి ఇది మేల్ ఫ్లవరింగ్ అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ అద్భుతమైన గోశాల ఉంది. ఆ పాలను పితకరండోయి, ఆ పాలను కూడా
భూమి కల్టివేషన్లో వాడతారు అంతే. అద్భుతమైన గోశాల, దాని పక్కనే గుర్రాలు, మంచి గుర్రాలను పెంచుతున్నారు, కుందేలు, పావురాలు, ఇలా సకల జీవరాశుల్ని అక్కడ ఒక మినీ జూ తయారు చేసి పెంచుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మన ఇంట్లో ఒక కుక్క పిల్ల పెంచుకోవాలంటే ఎంత కష్టం మనకి. అలాంటిది ఇట్లా ఇన్ని జీవరాశుల్ని పెంచుతూ ఇంత చక్కగా వ్యవసాయం చేస్తున్న ఈ అన్నదమ్ములు ఇద్దరిని మనం ఎంత అభినందించాలి, అంతే కదా అన్నగారు. ఇది మొత్తం టోటల్ గోశాల అన్న. ఈ సార్ మా దగ్గర ఉన్నాయి కూడా అన్ని నాటు, ఇవన్నీ నాటు ఆవులు అన్న. ఆవులలో ఈ దొరక రేరు మనకు ఈ నాటు. ఇక చూడండి, మీరు చూస్తే చిన్న హైట్ కూడా చూడండి. సో వీటి వచ్చిన పెండ కూడా అంటే మేము కూడా ఎలా చేస్తామంటే ఇక్కడ వచ్చే గోవులు మనకు ఆర్గానిక్ గడ్డి తినిపిస్తాం, అంటే బయట పోయి తింటుంది. సో ఇక్కడ ఆర్గానిక్ ఎటువంటి కెమికల్ వాడాము. సో ఎటువంటి మంచి గో డంగు వస్తుంది మనకు, గోమూత్రం వస్తుంది. సో దాన్ని తీసుకొచ్చి అక్కడ వాడతాం అనమాట. అంటే మీ వారే ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఒక కమిటెడ్గా మేము పని చేస్తున్నాం. ఏదో సినిమాలో ఉంటారు కదా, ఏంద్రా బొజ్జి వాడు చాలా అంటే చాలా ఏకాగ్రతగా కొట్టిందని అంటారు చూసిందా, అట్లా మేము ప్రతిదీ కూడా మేము ఇచ్చే ప్రొడక్షన్ ఏదైతుందో మీ ఇచ్చే ప్రొడక్ట్ ఖచ్చితంగా మా కస్టమర్స్ కానీ మాకు కానీ ఖచ్చితంగా ఇవ్వాలన్న ఒక సంకల్పంతో. ఆవు పాలు ఇవ్వట్లేదన్న, ఆవు పాలు అమ్మట్లేదు. బట్ ఏంటంటే మాకు కావాల్సింది చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఆవులన్నీ కూడా మనకు నాటు ఆవులు, దేశీయ ఆవులు అనమాట. సో దీంతో పాటు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు రామ్ లక్ష్మణ్ అనే మంచి అక్కడ మంచి వీటి క్రాసింగ్ కోసం తీసుకున్నాం అనమాట. ఇవి ఈ రామ్ లక్ష్మణ్ చాలా అంటే ఇక్కడ నుంచి గుజరాత్ నుంచి వచ్చినాయి. ఒక మేడం నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గుర్రాలు చూస్తే కూడా గుర్రాలు కూడా చాలా రేర్ గుర్రాలు, ఇవి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మీరు చాలా జస్ట్ నాకు షోక్ అంతే, నా షోక్ ఇది. పర్లేదు మేము అదే ఆర్స్ రైడింగ్ చేసి నాకు ఎప్పటి నుంచి నేర్చుకోవాలి, ఆ టైంలో మాకు రాలేదు. ఇది మాకు రాజు దీని పేరు. ఏం కదా ఏమన్నది మిమ్మల్ని, అది రాణి ఇది లేడీది, ఇది మొగది, అది మోతే, దాని పేరు మోతే పెట్టారు మా వాళ్ళు. ఇది నా గుర్రం అన్నది, ఇది నా గుర్రం రాజు. సో దీన్ని మంచిగా నేను నా పర్సనల్ గుర్రం అనమాట. సో పర్సనల్గా ఇది నాకు మంచి ఫ్రెండ్. ఇది వచ్చినప్పుడల్లా నేను నా కార్ ఎంటర్ కాగానే ఇది కేక పెడుతుంది, మావాడు వచ్చి నేను ఎంటర్ పెడతాను అనమాట. సో ఇది రాణి, దీని కొద్దిగా లేడీ కదా, కొద్దిగా పొగరు ఎక్కువ ఉంటుంది. రానిది ఎవరి దగ్గర రానిది, అది ఇదే రానిస్తుంది. పట్టుకోండి ఒకసారి పట్టుకోండి. మన బిఎస్ఏ సో ఇది రాణి దా. వెరీ గుడ్, నువ్వు మంచిదానివే, ఇప్పుడు అలిగినట్టుంది ఇది. సో ఇది మంచిది, ఇది కూడా. ఇదేం గుర్రానికి అన్న, జస్ట్ ఈ గుర్ర బండి కోసం, అది దాని సవారీ కోసం కాదు. సో ఇది మోతే, ఇది మొగది, జస్ట్ 4 years ఓల్డ్. ఇది 4 years ఇది అట్లా అనమాట. ఈ జస్ట్ మాకు షో కోసం మా పిల్లల కోసం పెంచుతున్నాం అనమాట. జస్ట్ హార్స్ రైడింగ్ నేర్చుకొని మేము అప్పుడు చిన్నప్పుడు నేర్చుకోలేదు. సో కాబట్టి మీరు చేసి హార్స్ రైడింగ్ అక్కడ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఏంటంటే మా కస్టమర్లకు అట్ ద సేమ్ టైం ఎవరైతే మాకు వీళ్ళందరూ కూడా ఇక్కడ అగ్రి టూరిజంతో పాటు ఇవన్నీ డెవలప్ చేసి నేర్పించాలన్న సంకల్పంతో మేము పెట్టుకున్నాం అనమాట. సో ఇది వచ్చి మాకు మేకలు. సో మేకలు, కోళ్ళు అంటే పిల్లలకు వచ్చినప్పుడు మంచి ఎంజాయ్ చేయడానికి ఒక అన్ని విధాలుగా వాళ్ళకి చేయడం కోసం. సో నాటుకోళ్ళు నాటుకోడి పులుసు. బట్ ఏంటంటే మా వాళ్ళు దీన్ని మేము పెంచుకున్నాం కాబట్టి కట్ చేయలేదు. బట్ నీకు తెప్పిస్తా, నేను ఈ ఏరియాలో మాకు తెప్పిస్తా. ఈవినింగ్ అయింది కాబట్టి తెప్పిస్తా. బట్ మా ఏంటంటే మేము పెంచుకుంటున్నాం కదా, వీళ్ళు మా పిల్లలతో సమానం అని మా వాళ్ళు కట్ చేయరు అనమాట. అసలే కట్ చేయరు. సో ఈ చీమకోళ్ళు అయితే మనకు పాములు రావు ఇవి. తర్వాత నెక్స్ట్ ఇవి వచ్చేసి టర్కీ కోళ్ళు, టర్కీస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ కుందేళ్ళు కూడా. తర్వాత నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఈ బర్డ్స్ లోపల ఉన్నాయి. లైట్ లేదా అమ్మాయిలా? బర్డ్స్ ఉన్నాయి ఇంట్లో, అక్కడ చూసి బర్డ్స్. కోడెలు. తర్వాత నెక్స్ట్ డక్స్ ఇవి. సో ఈ విధంగా పిల్లలకు వాళ్ళు వస్తే ఇక్కడికి వస్తే మొత్తం టోటల్గా వాళ్ళకి ఒక అగ్రి టూరిజం డెవలప్ చేసి వాళ్ళకి నేర్పించి ఇది మన కల్చర్ అని చెప్పించాలి ఒక సంకల్పంతో మనము దీన్ని డెవలప్ చేస్తున్నాం అన్న. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వస్తే మీకు ఇక్కడ క్రికెట్ స్టేడియం ఉంది, ఇక్కడ మినీ జూ. దీని మొత్తం పేరు పెట్టి మినీ జూ పెట్టినాం అనమాట, మినీ జూ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రికెట్, మన పిల్లలు వచ్చిన క్రికెట్ నెట్.
సో అదే విధంగా మీకు ఇక్కడ వాలీబాల్ ఈ మన నిలబడే షటిల్, ఈ షటిల్ కోర్ట్ మనం ఆడదాం ఇది. సో నెక్స్ట్ వచ్చి స్టే చేస్తానికి కూడా మనకు అక్కడ కాటేజెస్. సో ఇవంతా కూడా ఒక నేచర్ తో మన సంబంధాన్ని పెట్టేసుకుని వాళ్ళ కనెక్టివిటీ పెంచడం కోసం. యా అంతే, అదే అన్న మన ఈకో ఫ్రెండ్లీ అని చెప్తాం కదా, అందరు చెప్తారు కానీ పాటించరు. సంపంగి చెప్తుంది, చేస్తుంది, అది చేస్తుంది అంతే. ఇక మీ దానికోసం మేము ఏంటంటే ఏదో దానికోసం గొప్పలు చెప్పేసి చేస్తాం కాదు అది. సో మేము ఖచ్చితంగా చేస్తాం, మేము మెయింటైన్ చేసి. సో కైండ్ ఆఫ్ నిజంగా అంటే మీరు సంపంగి నేచర్ ఫార్మ్స్, సంపంగి బయో ఫార్మ్స్ అంటుంటే ఏదో చెప్తున్నారులే. ఎందుకంటే నేను 3 ఏళ్ల క్రితం వచ్చా ఇక్కడ. అన్న వచ్చినప్పుడు కొన్ని చెట్లు చూసా, ఏదో చేస్తున్నారులే అనుకున్నా. కానీ ఇంత శ్రద్ధగా నిజంగా వాడు ఆ సినిమాలో అన్నట్టుగానే అది పద్ధతిగా కొట్టాడరా బుజ్జే అంటాడు చూడండి, అంత పద్ధతిగా చేస్తారు ఇదంతా. హ్యాట్సప్ అన్న, నిజంగా బ్యూటిఫుల్. మీకు నేను చెప్పిన ఫిష్ హంటింగ్ కూడా మాకు ఉంది, ఫిష్ పాండ్ కూడా ఉందని చెప్పిన కదా. ఒకసారి మనం ఫిష్ కూడా పోయి ఒకసారి పడదాము. సరేనా? చాలా ఇంట్రెస్ట్ ఇది. హైదరాబాద్ లో దొరకదు కదా ఫిష్ అంటే. ప్లస్ ఇక్కడ మనం ఇది కూడా ఫిష్ కూడా మనము ఎట్టి బస్సులో ఏమి కూడా పెట్టాము, మనము న్యాచురల్ గానే చేస్తాము. సో ఇక్కడ మా దాంట్లో పాకరి అది చేసి సో వేస్ట్ కూరగాయలు వేసేసుకొని చేస్తాం. సో వాటర్ సోర్సెస్ మాకు బోర్స్ ఉన్నాయి, తర్వాత న్యాచురల్ బాయ్ కూడా ఇక్కడ తవ్వించినాం అనమాట. అంటే మేము ఎప్పుడు కూడా ట్రెడిషన్ గురించి మాట్లాడేటప్పుడు ట్రెడిషనల్గా మనకి ఇది ఉండాలని చెప్పేసి బాయ్ కూడా తవ్వించినాము. సో బాయ్లో ఒకసారి మీరు చూడండి, వాటర్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు టేస్ట్ చేశారు, మీరు ఇంతవరకు మీ చిన్నప్పుడు తాగిన వాటర్ వస్తుంది. ఒకసారి తెప్పిస్తా అనిల్, ఆ వాటర్ కొద్దిగా ఒక బాటిల్ వాటర్ తీసుకురా. అయితే చాలా అంటే చాలా అద్భుతంగా వాటర్ ఉంటుంది అన్న ఇది. అదన్న మీరు అడగండి, ఎందుకు అట్లా పచ్చగా ఎందుకున్నాయన్న అవి వాటర్? అదన్న ఇక్కడ ఏంటంటే మామూలుగా మీరు ఇక్కడ చెట్లు చూస్తే ఈ చెట్లు మొత్తం నీడ పడటం వల్ల కూడా మనకు పచ్చగా కనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ నీళ్ళ పక్కనున్న రిఫ్లెక్షన్ బట్టే మనకి చెట్ల వాటర్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు సముద్రంలో కొన్ని వాటర్ బ్లూ ఉంటుంది, కొన్ని వాటర్లో అంటే శాండ్ని బేస్ చేసుకొని మట్టిని బేస్ చేసుకొని మనకు కలర్ మారుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకు ఆ చెట్లు ప్లస్ ఈ మరం అంటారు కదా, మన ఏరియాలో మరం అంటారు కదా, ఈ మరం మరస అంటారు కదా, ఈ మరసను మరం బేస్ చేసుకొని ఆ చెట్లను బేస్ చేసుకొని దానివల్ల సో మనకి ఇక్కడ గ్రీన్ వస్తుంది. సో వాటర్ కూడా మీరు చూడండి, మామూలుగానే ఉన్నాయి. ఇక్కడ మినరల్ కంటే బాగుంటాయి. ఒకసారి నోట్లో పోసుకున్నాను, మినరల్ వాటర్ కూడా పనికిరావు. అంటే మినరల్ వాటర్ ఇది, బట్ ఏం తాగుతారు బాగా. మన చిన్నప్పుడు తాగినాయి కదా, ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదన్నా, అద్భుతంగా ఉన్నాయి. అట్లనే మీకు ఒకవేళ ఇదన్నా మా ఫామ్. తర్వాత నెక్స్ట్ మనము అక్కడికి తీసుకెళ్తాం మిమ్మల్ని. ఇక్కడ మా ప్రొడక్షన్ హౌస్ తీసుకెళ్తా, ప్రొడక్షన్ హౌస్ తీసుకొని అక్కడ నుంచి మనము చేద్దాము. నెక్స్ట్ మీరు ఒక అవకాశం ఉంటే, ఈరోజు ఐపీఎల్ ఫైనల్ కాబట్టి మా ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఐపీఎల్ ఫైనల్ మీరు చేసి ఫైనల్ చూసి మీరు డిన్నర్ చేసి ఖచ్చితంగా, ఒకవేళ అవకాశం నైట్ స్టే చేసి ఖచ్చితంగా మీరు పొద్దున వెళ్తారు. మీరు ఎలా అంటే అలా, ఎందుకంటే పిచ్చగా నచ్చేసింది నాకు. అంటే ఏదో నేమ్ సేకు లేదంటే ఏదో మాటలు చెప్పట్లా, నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఎంత బాగుందంటే అంటే వీళ్ళ కష్టము నాకు కనబడుతుంది ఇక్కడ. ఎంత ప్రతి చోట ప్రతి వింగ్లో ఈ కష్టం చూస్తుంటే నాకు ఆశ్చర్యం. అని మీరు అక్కడ ఇప్పుడు ఫంక్షన్స్లో కలుస్తుంటాము, లేదంటే మీ యానివర్సరీలలో కలుస్తుంటాము. ఇట్లా కలుస్తుంటే సంపంగి రమేష్, సంపంగి సురేష్ అట్లా స్టైల్గా అలా కూర్చుంటారు. మినిస్టర్లు వాళ్ళు వస్తుంటారు. ఓకే వీళ్ళు ఒక హైఫై అని అనుకుంటాం, కానీ
వెనకాల మీ కష్టం అంటే ఇంత ఒక రైతు లెవెల్లో అంటే స్వయంగా పొలంలోకి దిగి కష్టపడేలాగా ప్రతి మొక్క పట్ల మీకున్న ప్రేమ చూశాను నేను, ప్రతి చెట్టు ప్రతి మట్టి మీద మీకున్న మమకారం చూశాను. దాన్ని పట్టుకున్నప్పుడు ఒక బిడ్డను పొత్తిలలో పొదిగి పట్టుకుంటే ఎలాంటి ఫీల్లో ఉంటారో మీరు, అది చూశాను నేను. ఏదో కృత్రిమంగా చేసింది కాదు, అది రాదు, అట్లా రాదు కూడా. ప్రతి అణువు మీద ప్రతి మట్టి మీద మీ ముద్ర చూసా స్పష్టంగా. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న, వండర్ఫుల్ వండర్ఫుల్. ఈ కష్టం మామూలుది కాదు. అయితే మా ఫాదర్ ఇప్పుడు చెప్తా ఉండేది అన్న, ఒకవేళ ఒక వ్యాపారం చేస్తే 2 బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఆ బిజినెస్ లో ఉండాలని ఈ విధంగా ఉండాలని చెప్పేవాడు మా నాన్న. ఒకటి వచ్చేసి హోటల్ బిజినెస్. హోటల్ బిజినెస్ లో ఒకవేళ వస్తే వంటోడు రాకుండా నువ్వు వంట చేసుకునేట్టు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయం. వ్యవసాయం కూలిపోయినోడు రాకుంటే నువ్వే కూలీనిగా మార్క్ చేసుకునేట్టు ఉండాలని చెప్పేటాడు అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఇందాక మీరు పొద్దున మీరు చూసేటప్పుడు నాకు ఏమైందంటే, అక్కడ మాకు పొద్దున మనుషులు దొరకలేదు. అక్కడ వాటర్ లీక్ అవుతుంది, చెట్లకు నీళ్ళు లేవు, వాటర్ వేస్ట్ అవుతుంది. సో కాబట్టి నేను అప్పుడు ఇలాంటి చాలా చేసిన సో ఇక్కడ వచ్చిన లేబర్ కూడా నన్ను కూడా పనడానికి వచ్చి నన్ను డామినేషన్ చేసే ఛాన్స్ అవుతుంది. ఇక్కడ మాకు విజిట్ చేసానికి వచ్చి అంటే ఈ గెటప్ లో ఉన్నా కదా నేను, గెటప్ లో ఉన్నప్పుడు ఒక డ్రైవర్ కూడా వచ్చేసి, మన డ్రైవర్ పెద్ద జాబ్ కదా మనకి, లేబర్ లేకున్నాం కదా, అరే ఇడియట్ అని ఒక రోజు అన్నాడు. అరే ఇడియట్ అన్న విధంగా అనమాట. అంటే డ్రైవర్ కొద్దిగా చూపించుకోవాలి కదా. అంటే నాకు అదేముండదు, మన భూమి నాకు ఇదే ఇష్టం, నాకు చాలా ఇష్టం. మట్టిలో రేపు పొద్దున రోజు మేము పొద్దున్న లేచి ఈ చెప్పులు లేకుండా నడుస్తాము. సో ఇది చాలా బాగుంటది అనమాట. సూపర్ అన్న, అది వండర్ఫుల్. సో మీకు నచ్చితే సో దీన్ని మీరు ప్రమోట్ చేయడం ఏంటన్నా, అద్భుతం. నచ్చడం కాదు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేనే చేస్తున్నాను ఫస్ట్. సో నాకు ఒక మీరు హామీ ఇవ్వాలి, ఇక్కడ నుంచి మా కిచెన్ లో మీ ప్రొడక్ట్స్ ఉండాలి ఖచ్చితంగా అన్న. మీరు ఆన్లైన్ లో sampangi-naturals.com అనేది ఉంటుంది మీకు. sampangi-naturals.com www.sampangi-naturals.com అని ఉంటుంది. ఆ sampangi-naturals.com లో మీరు జస్ట్ ఆర్డర్ చేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ మా జూబ్లీహిల్స్ ఆఫీస్ కి వచ్చినా అక్కడ మీకు స్టోర్ ఉంది, ఆ స్టోర్ లో కూడా తీసుకోవచ్చు. తర్వాత తుమ్కుంటలో ఒక స్టోర్ ఉంది. తర్వాత ఈ మధ్యలో మనం కమర్షియల్ గా వస్తున్నాం. ఇండోలో దాదాపు 500 టన్నుల పప్పులు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఇన్ని రోజులు అలాగే అనుకున్నా మీ దగ్గర ఫ్రీగానే వస్తాయి కదా అని ఎదురు చూస్తున్నా, ఎప్పుడు వస్తాయా ఫ్రీగా. ఈ ఇయర్ నుంచి కమర్షియల్ గా వెళ్తున్నాం. ఈవెన్ మ్యాంగోస్ కూడా మీరు లాస్ట్ టైం వచ్చిండే అనుకుంటా, ఎంత బాగున్నాయి మ్యాంగోస్ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి అమ్ముదామని చూస్తున్నాం. అది కూడా మన ఫార్మ్స్ లో, మన ఫార్మ్స్ మా నాన్నగారు సంపాదించింది. ఇదో మేము మా బ్రదర్స్ ఇద్దరం సంపాదించిన ల్యాండ్స్ ఇవి. అది మ్యాంగో వచ్చేసి 16 acres ఫాదర్ ఊర్లో సంపాదించింది. అది ఫాదర్ది. ఆ ఫాదర్ దగ్గర నుంచి అది కూడా మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం. ఫాదర్ ల్యాండ్ లో ఒక 3 acres లో ఆర్గానిక్ రైస్ వేసుకొని మా ముగ్గురు, నేను మా సిస్టర్ మా బ్రదర్, ఈ ముగ్గురు 3 ఫ్యామిలీస్ కి మాకు ఫుడ్ కావాల్సిన ఫుడ్ మేము అక్కడ నుంచి తెచ్చుకుంటాం, మేము పండిస్తాం. అక్కడైతే ఇంకా ట్రాక్టర్ మేము దున్నుతాము మేమే. నెక్స్ట్ మా బ్రదర్ అయితే ఇంకా అవి నాటేసినప్పుడు దుగాలు చెక్కాలంటారు, అంటే దాన్ని సన్నగా దుగాలు అంటారు కదా, దాన్ని మామిడి చెక్తాడు. ఒడ్లు చెక్కడం, ఆ ఒడ్ల రైస్ గట్లు అది మామిడి వేస్తారు అనమాట. మాకు అగ్రికల్చర్ అంటే మాకు ప్యాషన్, అగ్రికల్చర్ అంటే వీ లవ్ అగ్రికల్చర్. సో కాబట్టి ఇది చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు. అదే ఇక మీరు ఎవరైతే మీతో సంపంగా ఉంది ఆర్గానిక్ కాదని అన్నారో వాళ్ళకి ఈ వీడియో చూస్తే గానీ ఇది చూస్తే మీకు వాళ్ళకి మీ ఇద్దరికే చెప్తున్నా, నాకు మీరు చెప్పారు కదా, మీకు నేను ఇప్పుడు చెప్తున్నా, సంపంగి న్యాచురల్స్ ప్యూరెస్ట్ న్యాచురల్, మామూలు న్యాచురల్ కూడా కాదు, ప్యూరెస్ట్ న్యాచురల్. వీలైతే మిమ్మల్ని కూడా నేను ఒకసారి తీసుకొస్తాను మళ్ళీ ఒక్కసారి. అంటే మీకు చెప్పినోడు ఎవడో ఇది ఇట్లా ఉంది అని మీకు దుష్ప్రచారం చేసింది ఎవరో కానీ, ఇంత వీడియో చూసిన తర్వాత నేను మీకు కామెంట్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు మీకు, బట్ చెప్తున్నాను చూడండి, ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. సంపంగి న్యాచురల్సే కాదు, ప్యూరెస్ట్ ఆర్గానిక్. కానీ ఇంకా సర్టిఫికేట్ రాలేదు కాబట్టి నేను ఆ మాట అనట్లేదు. ఆర్గానిక్ అమ్మ మొగుడు, ఇంకా మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆర్గానిక్ అమ్మ మొగుడు ఇది. సో మన వెబ్సైట్కి వెళ్ళండి, కొనుక్కోండి, లేదా సంపంగి ఫార్మ్స్ విజిట్ చేయండి. చక్కగా సండే కానీ ఎనీ డే వాళ్ళని అడిగితే మీకు టూర్ అరేంజ్ చేస్తారు. హ్యాపీగా విజిట్ చేయండి. మీరే ప్లక్ అండ్ పే, అంటే మీరే తెంపుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కూరగాయలు. చక్కగా ఇక్కడ ఆవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సమస్త వసతులు ఉన్నాయి, ఇక్కడ ఉండడానికి కూడా ఉంది. సో నేనైతే వాళ్ళ నైట్ ఉంటున్నా. చక్కగా నాటుకోడి కూడా అన్న వండిస్తా అన్నారు కాబట్టి అది కూడా ఎంజాయ్ చేస్తాం. సో దట్స్ ఇట్ బాస్. నేను ఇంత పెద్ద వీడియో చూసిన తర్వాత
వాళ్ళకి ఏం చెప్పక్కర్లా నేను. అన్న, అన్న, అన్న. సంపంగిని విజిట్ చేయండి, సంపంగిని వాడండి అని గట్టిగా చెప్పక్కర్లా, ఇక వాడతారు వాళ్ళే. ఓకే ఓకే. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వీడియో తర్వాత సంపంగి న్యాచురల్స్ రూపురేఖలే మారిపోతాయని నేను మీకు హామీ ఇస్తున్నాను. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు మీరు, ఒక సెకండ్ ప్రపంచాన్ని, మినీ ప్రపంచాన్ని. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది బిఎస్ ఫామ్ టూర్, నాట్ హోమ్ టూర్, ఫామ్ టూర్. సో స్టే ట్యూన్ టు కొలుగురి 24/7. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. సో చూశారు కదా, ఇది ఇవాళ నేను సంపంగి ఫామ్లో చూసింది, విన్నది, కన్నది. ఇది అసలు కథ. సో నిజంగా అంటే వ్యవసాయం అనేది వాళ్ళకి ఏదో ఒక పని కాదు, ఒక తపస్సు లాగా చేస్తున్నారు. చూడండి, మీకు ఎవరికైనా కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి స్వయంగా కూరగాయలు కోసుకొని తెచ్చుకోవచ్చు ఇంటికి. అలాంటి సౌకర్యం కూడా ఉంది సంపంగి ఫామ్స్లో. సో ఇది ప్రకృతి పట్ల వాళ్ళకున్న ప్రేమ, మమకారం. మీకు కనుక సంపంగి ఆర్గానిక్స్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే కింద లింక్ ఉంది, అక్కడైనా తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఫోన్ చేసి అయినా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో ఇప్పటికైనా అర్థమైంది కదా, సంపంగి ఫుడ్స్, సంపంగి న్యాచురల్స్ అనేవి 100కు 200% ఆర్గానిక్ అనడానికి మరి ఇంతకంటే నేను మీకు ఏమి ఎగ్జాంపుల్ ఇవ్వగలను? ఓకే కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.